చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు శుభములు వందనములు తెలియజేయుచున్నాము. సమయములు పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క మాటలు కొంత సమయం మనం వినుట కొరకు సిద్ధపడతాం. కృప కలిగిన దేవుడు మన జీవితాలను వెలిగించాలని, మనమలని ఈ లోకములోనికి రాకముందే తన కోసం ఏర్పరచుకొని ఉన్నాడని, మనము తనకు నచ్చినట్టుగా జీవించాలని, తన నిమిత్తము మనందరము బ్రతకాలని, తన ఉద్దేశములు మన జీవితంలో నెరవేర్చాలని, మనము ఎక్కడా వెనుకడుగు వేయకుండా ప్రతి విషయంలో ముందుకు సాగాలని తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కోసము పంపించి, ఆయన రక్తమంతా మన కోసము కార్చాలని పంపించినప్పుడు, మీకు పోయిన వారంలో చెప్పినట్టుగా అపవాదైనటువంటి ఆ యొక్క దూత దేవుని దగ్గరకు వచ్చి, వీళ్ళ కోసము నువ్వు ప్రాణము పెట్టటము కూడా వ్యర్థమే, నువ్వు ప్రాణము పెట్టినను నీ మాట వినేవాళ్ళు కాదు వీళ్ళు, నీ మాట నెరవేర్చరని చెప్పి, దేవుడు మన కోసము తన కుమారుణ్ణి పంపిస్తాలని నిర్ణయించినప్పటికీ ఆపాలని చూసిన దేవుడు మన మీద ఉన్న తన ప్రేమ, మన కొరకు తను చెయ్యాలనుకున్న ఆ సంకల్పం ప్రకారము తన కుమారుణ్ణిచ్చి మన పాపముల కోసం ఆయనను బలిగా అర్పించాడు. ఆయన చనిపోయినాడు మన కోసమని మనకు తెలిసి, ఆయన ప్రాణం పెట్టింది మన కోసమని మనకు తెలిసి, అంతా ఎరిగిన మనము మరలా వెనుకడుగు వేయటానికి గల కారణం ఏందో ఆలోచించాలి. మరలా లోకం వైపు తిరగటానికి గల కారణం ఏమిటో ఆలోచించాలి. ఎందుకంటే ఒక మాట మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధ గ్రంథం అనేది చాలా చక్కగా మనతో తెలియచేయచ్చు ఉన్నది. ఆ పిల్లలను అక్కడ నుంచి తీసాను. చాలా చక్కగా మనకు తెలియచేయచ్చు ఉన్నది. ఏమని తెలియచేస్తుందంటే, ఇదిగో మీరు బాగానండి, మీరు నేను ఎందుకోసం మీ కొరకు నా కుమారుని పంపించాను, మీరు అది ఎరగాలి. మొదట ఎందుకోసం యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినాడు అది మీరు ఎరగాలి. మొదట ఎరిగిన మీరు దేవుని కోసం బ్రతకాలని మనకు ఒక తీర్మానం తెలియచేయుచున్నది. ఈ సమయంలో ఒక మాట మీకు చెప్పి వాక్య భాగంలోనికి వెళతాను. ఒక మాట మీకు చదివిస్తాను. అపోస్తులైనటువంటి పౌలు గారు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘమునకు రాసినటువంటి పత్రికలో నుంచి ఒక మాట, ఇది మీకు వాక్య భాగం కదా, ఒక మాట చెప్తాను చూడండి. ఒకటో అధ్యాయము 9వ వచనంలో నుంచి నేను చదువుతున్నాను, మీరు వినండి. నేను చదువుతాను, మీరు వినండి. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనమలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. మీరు ఎలాగు దేవుని వైపు తిరిగితిరో, ఎందుకోసం మీరు దేవుని దగ్గరకు వచ్చారో ఆ విషయాల గురించి చెబుతూ మీరు
విగ్రహములను విడిచిపెట్టి అనే మాట అక్కడ మనకు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే తెస్సలోనికులో ఉన్నటువంటి సంఘములో ఉన్న ప్రజలు కూడక వారు దేవుని దగ్గరికి రాకముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారంట? విగ్రహాల దగ్గర ఉన్నారు. బాగా వినాలి. అక్కడ నుంచి మీరు బయటకు వచ్చారు అన్నాడు. అక్కడ నుండి మీరు బయటకు వచ్చారన్నాడు. అసలు అక్కడ నుండి వీళ్ళని ఎందుకు పిలిచాడు? పిలవటానికి గల కారణం ఏందో మనం ఆలోచిద్దాం. వీళ్ళు అక్కడికి వెళ్ళిటారు, అక్కడ ఉండటానికి గల కారణం ఏంది? అసలు ఏందో దీని గురించి మనము కొన్ని విషయాలు మనం గమనించి ఒక విషయాన్ని మీకు తెలియచేసి నేను ముగిస్తాను. ఈ సమయంలో మన వాక్య భాగం నిమిత్తమై బైబిల్ గ్రంథంలో నుంచి రోమిలకు రాసిన పత్రిక, బాగా వినాలి, ఈ వాక్యం మాకు ప్రాముఖ్యమైన వాక్యం ఇది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఆమేన్. ఇక్కడ చెప్పిన సందర్భాన్ని మనం జాగ్రత్తగా, ఎక్కడ తెస్సలోనికులో ఉన్న వాళ్ళతో మాట్లాడినటువంటి మాట మీకు హెచ్చరికగా చెప్పాను అంతే. ఎక్కడ నుంచి మనం వచ్చాము అనే మాట కోసం మనకు చెప్పాను. ఇక్కడేమి రాయబడిందంటే దేవుని ప్రేమించు వారికి. ఎవరిని ప్రేమిస్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఎవరిని ప్రేమిస్తున్నారని చెప్తున్నాడు? దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా, అంటే దేవుణ్ణి ప్రేమించు వారంటే ఎవరని అనగంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే దాని గురించి వివరిస్తున్నాడు. ఏమని వివరిస్తున్నాడు? ఆయన సంకల్పము చొప్పున. ఆయన సంకల్పము. ఎవరి సంకల్పం చొప్పున? దేవుని సంకల్పం. దేవుని సంకల్పం ఏమిటి? దేవుని సంకల్పం ఏమిటి? ఆయన ఆజ్ఞలో పాటించి, ఆయన సువార్తను ప్రకటించి, ఆయన చిత్తము సంపూర్ణము చేసి తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళటమే ఆయన సంకల్పం. అంతేనా? బాగా ఆలోచించండి, బాగా గమనించాలి. ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి. ఎక్కడి నుంచి పిలిచాడు వీళ్ళను? విగ్రహములో నుంచి. అంతేనా? లోకములో నుంచి. మరి ఎక్కడి నుంచి పిలిచాడు వీళ్ళని? బాగా ఆలోచించాలి. బైబిల్ని మీకు కొంచెము అర్థమయ్యేటట్టుగా ఆలోచించుకోండి. మీరు ఒక వాక్యం వినండి, నిద్రపోవద్దు. నిద్రపోయి వాక్యం వినేటప్పుడు నిద్రపోతున్నారంటే మీ ఇంట్లలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీలో కానీ సమస్యలు పెరిగిపోతున్నాయని అర్థం. అవసరం లేదు. ఇంకా లేనిపోని వచ్చేస్తాయి, ఏదైనా వచ్చేస్తాయి. ఒకసారి నేను చెప్పాను, దేవుడే వారిని నిద్రమత్తు గల ఆత్మకు అప్పగించాడంటే వాళ్ళకి శాపాలు ఇవ్వటానికి అని చెప్పండి. నేను ఇక్కడ అనకూడదు కానీ అంటున్నాను. వాళ్ళని శపించడానికి వాళ్ళని అలా రెడీ చేశాడు. వాళ్ళకి శాపాలు వస్తాయి, ఇంకేమి రావు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా నీ కుటుంబంలో బాగుపడటం లేదు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా నీకు పట్టిన రోగాలు కానీ, నీకు పట్టిన దరిద్రం కానీ పోదంతే. ఇది నిజం. బైబిల్ చెప్పేది నిజం. అంతే. మీరు ఏమైనా అనుకోండి, ఏమైనా చేసుకోండి. మీరు రోజు ప్రార్థనకు వచ్చినా కూడా వాక్యం వినకుండా నిద్రపోయినంటే దరిద్రం అది. ఓకే. కాబట్టి ఇక్కడ చూడండి, దేవుడు తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఎక్కడి నుంచి పిలిచాడు అంటున్నాము? పాపంలో నుంచి, విగ్రహంలో నుంచి, లోకంలో నుంచి. ఇంకేమైనా ఉందా? అపవాది చేతుల్లో నుంచి. ఇంకా ఓకే, ఎక్కడ నుంచి పిలిచాడో మనకు కావాలి. ఎక్కడ నుంచి పిలిచాడో మనకు కావాలి ఈరోజు. ఎందుకంటే పిలిచిన వాడు ఇక్కడ నుంచి పిలిచుంటే బాగుండు. నీ భర్త దగ్గర నుంచి నేను పిలిస్తే, నా దేవుడు పిలిచినంతకంటే భర్త ముందున్నాడు కదా నువ్వు అనుకుంటావు. భార్య దగ్గర నువ్వు పిలిస్తే దేవుడి కంటే భార్య ముందు కదా నువ్వు అనుకుంటావు.
మరలా లేదనుకుంటే ఇందాక మీకు చదివించినట్టుగా విగ్రహం దగ్గర నుంచి పిలిస్తే దేవుడి కంటే విగ్రహం ముందు నా దగ్గర ఉంది కదా అంటావు. మరి ఎక్కడి నుంచి పిలిచాడు? ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. 1వ అధ్యాయము 5వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగచేయవలెనని తన చిత్త ప్రకారమైన, ఎవరి చిత్తం ఇది కొరక? దేవుని చిత్తం. ఇక్కడ నీ చిత్తం అంటూ ఏమీ లేదు, దేవుని చిత్తం. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనమలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను నిలవబడవలనని జగత్తుకు పునాది. ఆమేన్. ఎప్పుడు పిలుచుకున్నాడంట మనల్ని? ఈ జగత్తుకు పునాది 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 వేయక ముందే నువ్వు దేవునికి కావాలి. ఈ జగత్తుకు పునాది వేయక ముందే నువ్వు దేవునికి కావాలి. నువ్వు దేవునికి కావాలని దేవుడు ముందుగానే నిన్ను రెడీ చేసుకున్నాడు. రెడీ చేసుకొని వీళ్ళు నాకు కావాలనుకొని, పోయిన వారంలో మీకు చెప్పాను, అక్కడ పరలోకంలో జరిగిన యుద్ధం గురించి మాట్లాడాను. శుక్రవారం అనుకుంటాను, శుక్రవారము ఆన్లైన్ ప్రేయర్ చెప్పాను యుద్ధం గురించి. కాబట్టి అక్కడ నుంచి మనము కావాలని, మనము తనకు కావాలని ఆయన మనల్ని ముందే రెడీ చేసుకున్నాడు. ఇప్పుడు రెడీ చేసుకున్న వాడు, ఇప్పుడు ఉదాహరణకు మీరు అందరూ కూడా మీ ఇళ్లలో బాగానండి అర్థం కావడానికి చెప్తాను. మీ ఇళ్లలో అన్నము కూర వండుకుంటారు. దేనికి? తినటానికి. ఎప్పుడు తింటారు? ఎప్పుడైనా మీరు వండుకున్నప్పుడు తింటారు కదక్క. వండేసి పక్కన రెడీ చేసి పెట్టుకుంటారు. ఆకలి అయినప్పుడు పోయి తినేస్తారు. ఈ మధ్యలో కూర వచ్చి తింటారు. కూర వచ్చి తింటారమ్మా. ఈ మధ్యలో ఎవరు వచ్చి తింటారు? తలుపు వేయకుంటే కుక్క వస్తుంది. మనుషుల గురించి మాట్లాడట్లా. ఈ మధ్యలో ఎవరు వచ్చి తింటారు? తలుపు వేయకపోతే కుక్క తింటది. ఇంకా అంతేనా? ఏ రకాలంటే ఈ మధ్యలో ఈగలు దోమలు వాళ్తాయి. దాని మీద ఈగలు వాళ్తాయి, దోమలు వాళ్తాయి. నీవు తినాలని పోయినప్పుడు దోమలను ఈగలను పక్కకు నెట్టేసి తినేస్తావు. ఏ దేశంలో కూడా దాని మీద వాళ్తాయి అంతే. నువ్వు మూతేసినా, ఫ్రిడ్జ్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా మొదట అది దాని మీద పడాల్సిందే. నువ్వు ఎంత బ్యాక్టీరియా లేదని చెప్పినా ఉండటానికి లేదు. నువ్వు ఎంత పర్ఫెక్ట్గా పెట్టినా అవి మొదట దాని మీద వాడతాయి. అదే విధముగా దేవుడు రెడీ చేసుకున్నాడు మనల్ని. ఎవరి కోసం? ఆయన కోసం. కాబట్టి ఆయన కోసం మనం కావాలి. కాబట్టి ఆయనకు అవసరమైనప్పుడు మనల్ని పిలుచుకోవాలనుకొని రెడీ చేసి పెడితే మధ్యలో దోమ లాంటి ఈగ లాంటి సైతాను వాలింది మన మీద. వాలింది. ఇప్పుడు ఆయనకు అవసరమైనప్పుడు వాటిని ఏం చేస్తాడు? పక్కకు దోలేసి తీసుకుంటున్నాడు. పక్కకు దోలినప్పుడు ఇదేమనుకోవాలంటే, మొదట నా మీద వాలింది దోమ కదా, నువ్వు ఎందుకు తింటున్నావు అని అన్నమంటదా? ఎందుకందు? ఇప్పుడు చెప్పాలి. ఎందుకు అందంటే, మీరు ఎవరికి అంద అన్నారు కదా, ఎందుకు అన్నది చెప్పాలి. ఇప్పుడు ఎందుకు అన్నదు? ఎందుకు అనదు? ఏది అనదంటున్నాను? అన్నం. ముందు నా మీద వాలింది దోమ, ముందు నా మీద వాలింది ఈగ. దానికే నా మీద హక్కు, నీకు నా మీద హక్కు లేదని అన్నము ఎందుకు మనవని అనదు? అన్నానికి మాటలు రావని మాట్లాడద్దు. ఆమేన్. ఏం తల్లి? నన్ను కష్టపడి తయారు చేసుకున్నది నువ్వు. ఎక్కడో ఒక పొలంలో ఒక వడ్ల గింజ కానీ అన్న నన్ను అక్కడ ఇత్తిన తర్వాత దానికి మొక్క మొలిచిన తర్వాత దాన్ని కోసిన తర్వాత కళ్ళమేసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటన్నిటిని మరబట్టించిన తర్వాత బియ్యపు గింజగా రెడీ చేసి నన్ను నానబెట్టి ఉడికిచ్చింది నువ్వు. నా మీద సర్వ హక్కు నీదే. దోమలు ఈగలు వాలినంత మాత్రాన వాటది. అలాగే
ఎక్కడో మట్టి కుప్పగా పడిన మనమలని మట్టితో తయారు చేసి మన యొక్క మట్టి పాత్రలమైన మనలో తన ఊపిరిని ఉంచి మనమలను పాత్రలుగా రెడీ చేసి భూమి మీదకి పంపించింది ఆయన. ఇప్పుడు దేవుడు వచ్చి తీసుకుంటుంటే ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగే హక్కు నీకు ఆమేన్ నీకు లేదంతే. ఎందుకు లేదంటే నిన్ను నువ్వు తయారు చేసుకోలేదు. నిన్ను నువ్వు తయారు చేసుకున్నావా? ఎవరన్నా ఉన్నోళ్ళు నన్ను నేనే కట్టుకున్నాననే వాళ్ళు ఎవరైనా ఉండరా? నిన్ను నువ్వు తయారు చేసుకోలేదు. నిన్ను తయారు చేయటానికి ఒక ఆయన కష్టపడ్డాడు. ఇక్కడ మీరు చూడగానే మీ ప్లేట్లోనికి తెల్లగా అన్నము వచ్చి ఆడ ఉండగానే మీరు అన్నం అలాగనే పండింది అనుకుంటారా? దానిని గురించి కష్టము ఎవరికి తెలుస్తుంది? వండినోళ్ళకి తెలుస్తుంది, పండించినోడికి తెలుస్తుంది. ఇప్పుడు అన్నం వచ్చి నన్ను ఎందుకు తింటున్నావని వాడిని అడిగే హక్కు దానికి. అదే విధముగా బాగానండి, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకొని రెడీ చేసుకున్నాడు. మీరు నాకు కావాలి. ఏం కావాలి? మీరు నాకు కావాలి. ఎప్పుడు కావాలంటే నా కుమారుడి ద్వారా కావాలి. అక్కడ అదే రాయబడింది చూడండి, అక్కడ అదే రాయబడింది. యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై అనే మాట రాయబడి ఉంటుంది. ఎక్కడ? ఎఫెసీ పత్రిక 1:5 మీరు ఏదేదో ఎతుకుతుంటారేమో. యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై అంటే యేసు క్రీస్తు నీ దగ్గరకు వచ్చేంత వరకు నువ్వు అలాగనే ఉండాలి. అలాగనే ఉండాలి. దోమ తింటే ఎంత తింటదక్క? ఎంత తింట చెప్పు? నువ్వు వండిన కుండలో ఉన్న కేజీ మొత్తం తినేస్తుందా? ఈగ తింటే ఎంత తినేస్తుంది? మొత్తం ఏమైనా తినే ఒక్క మెతుకైన పూర్తిగా తినేస్తుంది ఈగ? బాగా ఆలోచన. తినగలదా? అంటే పైన రసం లాగేస్తుంది అంతే, కానీ మిగతాది మొత్తం అలాగనే ఉంటుంది. నువ్వు తింటేనే తరిగిపోయావు. అలాగే ఈ లోక సంబంధమైనటువంటి ఈట వైపు నువ్వు ఈట దగ్గర ఉన్నంత వల్ల నీలో ఉన్నది ఏది పోదు. ఓరక వాటి మీద భ్రమంతే. ఏనొచ్చినప్పుడు నువ్వు పూర్తిగా ఆయన స్వాధీనంగా అయిపోతావు. అందుకనే ఏమన్నాడు తెలుసా? నా యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులు కావాలి. అందుకనే ఆయన వచ్చి ఏం చేశాడంటే, ఇదిగో సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. ఎందుకు ప్రకటించాలంటే వీళ్ళు నా వాళ్ళు. ఎవరంటే వీళ్ళు? నేను నా చేతితో తయారు చేసుకున్న వాళ్ళు అని రాయబడింది. అవునా కదా? ఎఫెసీ పత్రిక 2:10 చూడండి. ఎట్లనగా మనము మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారిమై ఆయన చేసిన పని ఆయన ఏం చేశాడు? పని. ఏం పని ఇది? మనమల చేశాడు పని. మీరు అప్పుడప్పుడు పొలంలోకి వెళ్ళినప్పుడు జాతర కాయలు చేయటము, కాయలు చేస్తారు కదా. కాయలు అంటే అట్లాంటి కాయలు అంటారా? దానికి ఒక ఆకారం ఉంటుంది. మనిషి కూడా ఒక ఆకారం. ఇటుకలు చేస్తారు, ఇటుక ఎట్టబడితే అటు చేతి ఇటుక అంటారా? దానికి ఒక ఆకారం, దానికి ఒక పని ఉన్నది. పని అంటారు. ఆ పని కూలి ఇస్తాడు. కాబట్టి ఆయన మనమల్ని పని చేశాడు. ఎలా చేశాడంటే కన్ను, ముక్కు, కాళ్ళు, చేతులు, అవయవాలు ఇలాగనే ఉంటే ఇది మనిషి అని అర్థం. ఇలాగనే ఉండాలి. ఇలా చెయ్యటానికి పని ఆయన చేసిన పనే ఉన్నాము. ఆయన పనిగా రెడీ చేసుకొని మనల్ని ఏం చేశాడంటే, నా కోసం నువ్వు రా ఈ భూమి మీదకి అన్నాడు. వచ్చాడు ఆయన కోసం. వచ్చిన తర్వాత ఆయన వచ్చేంత వరకు అంటే ఎలాగా? ఎలాగా? మీకు అందరికి బాగా అర్థం కావాలి. ఆయన వచ్చేంత వరకు ఎలాగా? పౌలు గారు మాట్లాడుతూ ఏమంటారంటే, చూడండి బాగానే నేను చెప్తాను. అది ఇప్పుడు మీకు చదివే పద్ధతి. నేను మిమ్ము సువార్త ద్వారా కంటిని. దేని ద్వారా కన్నాడంట? వాక్యం ద్వారా కన్నాడు. అంటే ఇప్పుడు ఈ వాక్యం వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని దేవుడి దగ్గరికి తీసుకురావాలి. అంటే ఆకలి అయింది. ఎప్పుడు ఆకలి అవుద్దక్క? మధ్యాహ్నం 1 కాగానే ఆకలి అవుద్ది. అప్పుడు వెంటనే తలుపు తీసి వంట రూమ్లోనికి పోయి
ఆ యొక్క కుండ మీద ఉన్న మూత తీసేసి అన్నం వేసుకుంటావు. ఏంది అన్నం వేసుకుంటావు అని అడుగుతురు ఎవరన్నా? ఎందుకు అడగరు? నాకు ఆకలైంది, నేను వేసుకుంటున్నాను, నేను వండుకున్నాను. నాకు ఆకలైనప్పుడు నేను వేసుకోవద్దా? అడగటానికి ఎవరికి హక్కు లేదు. ఎవరికంటే నేను ఎవరు అంటున్నారు ఇక్కడ? ఇంట్లో వాళ్ళ గురించి, మనుషుల గురించి కదా. ఇక్కడ ఎవరు? కుక్కకు హక్కు లేదు, పందికి హక్కు లేదు, ఈగకు హక్కు లేదు, బల్లికి హక్కు లేదు, దోమకు హక్కు లేదు. ఇవన్నీ నేను చెప్పిన మీకు ఏమన్నా జోక్ అనిపిస్తుందా? కుక్క, పంది, ఈగ, దోమ, బల్లి, కోతి. కోతి చెప్పండి, మీరు చెప్పండి, చెప్పినాయన గడక. కోతి, ఇంకా సింహము, ఇంకా ఎద్దు, ఇంకా ఆవు, ఇంకా బర్రె. ఇంకా ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మన మీద వాలాయి. ఇవన్నీ మన మీద వాలాయి. ఎలాగా? రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం అనుకోండి. మీకు అర్థం కావాలని చెప్పాలి, మీకు అవి అర్థం అవ్వాలి కదా. 1వ అధ్యాయము చూడండి, 23వ వచనం. 23. వారు అక్షయమగు దేవుని మహిమను క్షయమగు పక్షులు, జంతువులు, పురుగులు, పక్షులు, జంతువులు, పురుగులు, బాగానండి. పక్షులు, జంతువులు, పురుగులు, పాకేటివి, వీటన్నిటి రూపాల్లో మార్చేసుకున్నారు. ఎవరిని? ఆమేన్. ఎవరిని? దేవుణ్ణి. పక్షి రూపంలో దేవుడు, జంతువు రూపంలో దేవుడు, కుక్క రూపంలో దేవుడు, పాము రూపంలో దేవుడు, చెట్టు రూపంలో దేవుడు, దోమ రూపంలో దేవుడు, ఈగ రూపంలో దేవుడు లేడా? ఇప్పుడు ఈ యొక్క వచ్చి వాలినంత మాత్రాన్ని ఏటవుద్యా? తోలుతున్నాడు వచ్చి. మళ్ళా వచ్చామంటే నీ కాదు పో, నేను తయారు చేసుకుంది. మరి ఎందుకు తోలేవంటే నేను లేనంత వరకే నీ స్వతంత్రం ఆడ. అర్థమైందా? నేను రానంత వరకే. ఇప్పుడు నాకు ఆకలి అయింది, నేను వచ్చి ఏం చేస్తాను తెలుసు? ఏం చేస్తారా మీరు పోయి? ఇప్పుడు కాబట్టి మీరు అన్నం తింటారు, మామూలు అన్నం. ఇప్పుడు కాబట్టి ఇంట్లో ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, కూలర్లు ఉన్నాయి. మామూలుగా ఏం చేస్తారు? కండ ఒకటి తీసుకొని, మసి కూడా తీసుకొని మొత్తం దూల కొడతారు కదా. ఎదల కొడితే ఏం చేస్తాయి అవన్నీ? అలాగే దేవుని వాక్యం చేత ముందు ఎదల కొట్టాలి వాటన్నిటిని. ఎక్కడ పట్టాయి ఇవి? ఆమేన్. ఎక్కడ పట్టాయి? హృదయానికి పట్టాయి. ఇది ఎక్కడ పట్టాయి? కొండ నిండా పట్టాయి. కొట్టేయాలి మొత్తాన్ని, కొండ నిండా కొట్టేయాలి. కొట్టేస్తే కొండ ఫ్రీగా ఉంటుంది, ఇంకా తినేయి. మొత్తాన్ని పట్టేశాయి. ఇప్పుడు నువ్వు వాక్యం చదువు కొట్టేస్తుంటే కొన్ని మురుగుతున్నాయి ఇక్కడ. ఏంటి కొన్ని? ఏందమ్మా తెలుసా మీకు? నేనేమన్నా కొత్త మర్మమేం చెప్పట్లేదు కదా, మనకు సమాజంలో జరిగేది కదా చెప్పేది. కొన్ని మురుగుతున్నాయి. ఏంటి అవి? కుక్కలు అని మురుగుతున్నాయి. నువ్వేం చేస్తావు మురిగినప్పుడు? ఛాయ్ అంటే పోద్దక్క, ఎదురు తిరుగుద్ది. ఎదురు తిరిగితే చాలా మంది ఏం చేస్తారు? మీరు భయపడి వెనక్కిపోయారు కాబట్టి దీన్ని వేస్తుంది. ఇంకా భయపడి వెనక్కిపోయిన వాళ్ళు అన్నారు, నేను వేస్తుంది కుక్క. ఎందుకంటే నువ్వు ప్లేట్ ఆడ పెట్టుకున్నావు, కుక్క వచ్చింది, నువ్వు ఛాయ్ అన్నావు, అని ముందుకు వచ్చింది. నువ్వు ఇంట్లోకి పోను, అప్పుడు ఏం చేస్తా? ప్లేట్లో ఉన్న అన్నమంతా. ఇలాగ భయపడే ప్రతి వాడు దానిలోనే ఉన్నాడు. భయపడకుండా నేను దేవుని కోసం అన్నవాడు, ఎదిరించిన వాడు ముందుకు వచ్చాడు. ఈరోజు భయపడుతున్నాడు. ఏమవుతుందంటే ఏమన్నా అవుద్దేమో, నాకేం కాలేదే. నువ్వు వచ్చావు, నీకేమన్నా అయిందా? ఏమన్నా అవుద్దేమో, అవుద్దనే ఫీలింగ్ ఏంటంటే మురుగుతుంది అది. అవునా కదా? అవుద్దనే ఫీలింగ్ అప్పుడప్పుడు. ఇదేం అర్థం కాలేదు. మేము ఒకరోజు ఓ ప్రాంతాన్ని సువార్తకి వెళ్ళి పరిచర్య చేస్తూ అక్కడ వస్తుంటే ఓ ప్రదేశంలోనికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాం. అక్కడ వాళ్ళు వారి యొక్క గేదె ఆ యొక్క ప్రాంతంలో ప్రార్థన చేసుకుంటున్నారు. అక్కడ పాస్టర్ గారు కొద్దిగా ప్రార్థన చేయమన్నారు. మేము వెళ్ళేసి ప్రార్థన చేస్తున్నాం. ఈ మూల నుంచి ఒక ఆమె ఉరికెత్తింది. ఈ మూల నుంచి వచ్చేసింది, బర్రో ఉరికెత్తేసింది. వచ్చేసి అంటుందా, ఏంది నన్ను విడిచిపెట్టి వాళ్ళని పిలిచారు అంటుంది. ఏంది అసలు ఇక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు. ఇన్ని విడిచిపెట్టేందంటే నేను ఇన్ని రోజులు చూడండి, ఇన్ని రోజులు నేను నీకుంటే, నీ ఇంట్లో ఉంటే, నీ ఎలవేల్పుకుంటే నన్ను కాదని వాళ్ళని తీసుకొచ్చి ప్రార్థన చేపిస్తారు, వాళ్ళని పంపిత్తరా లేదా? ఊరే అప్పుడు చూసి ఏం దెబ్బ ఇలా జరిగిందంటే, ఇదిగో ఆమెలోనికంటే దేవత వచ్చి అంటే వాళ్ళకి చెప్పిందంట. వాళ్ళు వచ్చి అన్నారు,
అయ్యా ప్రార్థన చేయకూడదు అంటే ఎవరు చెప్పారు? ఆమె చెప్పింది. ఆమె చెప్పిందా? ఆమెలో ఉన్న దేవత చెప్పిందా? ఎవరు చెప్పారంటే, ఏమోలే ఆమెకు అప్పుడప్పుడు దేవుడు అవుతాడంట. మరి మనమేం చేద్దాం? బాగా ఆలోచించండి. మనమేం చేద్దాం? తర్వాత వాళ్ళు చెప్తున్నారు అక్కడ పరిస్థితులని చెప్తున్నారు. మనకేం అవసరం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నిన్ను బయటికి లాక్క రావాలంటే, ఆ పట్టినటువంటి పీడ వదిలించుకోవడానికి చాలా కష్టం. చాలా మంది వదిలించుకోలేకపోతున్నారు. చాలా కష్టంగా ఉంటున్నారు. ఏమంటున్నారంటే, ఏదో ఒక పీడింగెళ్ళను. ఏదో ఒకటి పట్టుకుంటుంది. గట్టిగా పట్టుకుంటుంది. మీరు చూడండి కావాలంటే చూడండి. కొట్టిన ఈగ చచ్చని చత్తది కానీ మెతుకుని వదలదు. సావనేం చత్తది మెతుకుని వదలదు. చచ్చిన తర్వాత ఏం చేస్తాం మనం? తీసి పక్కనేస్తాం. నీ చేతిలో పని ఎంతటిదైనా నీ కాళ్ళ కాడికి రావాల్సింది అది. ఏదైనా. ఇప్పుడు మనుషుడు కూడా ఏం చేశాడంటే, ఇలాగా సృష్టించిన బాగండి తన్ను సృష్టించిన సృష్టికర్తకు ప్రతిగా ఏం చేశాడంట? అదే రాయబడింది. తన్ను సృష్టించిన సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును ప్రేమించిరి. సృష్టమును అని రాయబడింది అక్కడ స్పష్టంగా. ఆ సృష్టం అనేది ఏంటంటే మనుషుల యొక్కయు, జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలు. అక్క మీరు యాడ్ ఎతకొద్దక్క. నన్ను చెప్పేదేనండి. మీరు ఎతుకుతారు బైబుల్ ఎందుకు? తర్వాత చదవమని చెప్తాను. ఎన్నిసార్లు చెప్పాలి మీకు బైబుల్ తర్వాత ఇంటికి కూడా చదవండి వద్దని. నేను చెప్తున్నా కదా ఎక్కడేముంది ఏ రిఫరెన్స్ ఆడుందో మొత్తం మీకు చెప్తాను తర్వాత వచ్చి అడగండి. ఇప్పుడు కూడా అదే చెప్పాను. సృష్టించిన సృష్టమును పూజించారంట. ఇప్పుడు దేవుడికి అవసరం కాలక్క? నీకు అవసరమైనరా కాలేదా? తన సంకల్పం, తన నిర్ణయం, తన టైం దగ్గర పడిపోయింది. ఇంకా కాలం పడిపోయింది. కాలము పరిపూర్ణమైనప్పుడు ఏం జరిగిందంట? గలతీ 1:14 అనుకుంటాను, లేకపోతే 1:4. గలతీ 1:14 1 చూడు. 3:14 4:14 4:4 అంటే చూడండి. సారీ 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు కాలం ఏమైంది? పరిపూర్ణం అంటే మీ మాటలో చెప్తున్నాను, మీ భాషలో చెప్తున్నాను. ఆకలి అయినప్పుడు అని చెప్పుకోండి. ఆకలి అయినప్పుడు ఏం చేసావు నువ్వు? ఇంటిలో నువ్వు పోయి అన్నం వేసుకుంటున్నావు. ఎంతమందితో మాట్లాడుతున్నావు పడుచుకుంటావుగా, ముందు పోయి అన్నం రావాలంట. అలాగే కాలం పరిపూర్ణప్పుడు, టైం అయినప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. వెళ్ళిపో అన్నాడు. వెళ్ళయ్య అన్నాడు. ఎక్కడికంటే నాకు కావలసిన వాళ్ళు కింద ఉన్నారు, వాళ్ళందరినీ నా కోసం నువ్వు తీసుకొని రాపో అని పంపించాడు. మనోళ్ళే కదయ్యా, మన మాట వింటారు కదంటే, మనము లేమని, మనము కాదని వాళ్ళే చూడండి. అయ్యేదో వండుకున్నాయని, అయ్యేదో సంపాదించుకున్నాయని వచ్చి వాలినాయి, నువ్వు పోయి వదిలేసి రాపమన్నాడు. మీరు అందరు చాలా మంది అంటారు వాళ్తేమిలే అంటారు. వాళ్తే ఏమొద్దు అక్క? ఏమొద్దు చెప్పమ్మా? ఏమొద్దు తల్లి? అదే కదా, దోమలు వాళ్తే ఏమవుద్ది? మలేరియా. ఈ మలేరియా తగులుకుంటే ఏడ తగులుకూడదు? ఇది ఏడ? శరీరములు, రక్తములు అంటారు. ఏమంట? రక్తములు. ఇప్పుడు ఏళ్ళకి తగులుకున్నది ఎక్కడ రాకపోయింది? రక్తంలోకి పోయింది. ఈ యొక్క పిచ్చి లోపలికి అంటకపోయింది. ఏంది రమ్మంటే, ఏయ్ మా భక్తిదా. అసలు నీకు అర్థం కాలేదు. నేను చేసింది ఎవరు? నిన్ను తయారు చేసింది ఎవరు? నిన్ను పుట్టించింది ఎవరు? నిన్ను పెంచి నిన్ను ఈ లోకంలో ఊపిరిచ్చింది ఎవరు? నీకు ఆయుష్ ఇచ్చింది ఎవరు? నిన్ను బతికిచ్చింది ఎవరు? నువ్వేంది లోపల రక్తంలోనికి అది దాన్ని తయారు చేసుకున్నావంటే, ఆ దోమ వాలినట్టు ఏం చేసింది దాని మీద తెలుసా? మీరు నేను ఇవన్నీ చెప్పినట్టుగా సైన్స్లో నేను చదివి నేను చెప్పిన మీరు అన్నం కూడా తింటే పోతే ఏం చేసిందమ్మా? చదువుకునే పిల్లలు తెలిసిపోద్ది. నేను చెప్పను, నేను కొన్ని అది వాలినట్టు ఏం చేసిందంటే, దాని యొక్క లాలాజలం తన నోటిలో ఉన్నటువంటి ఉమ్ము దాని మీద వదిలేసింది. తను లాక్కోపోయింది, ఎంగిలి చేసింది అంటారు. నువ్వు రోజు స్వీట్లు తింటున్నావు ఇంట్లో దాచి పెట్టుకొని, మామిడికాయలు తెస్తే కడుక్కొని తింటుంటావు చూడండి కదా. పాపం యానం తెచ్చుంటారు పాపం వాళ్ళు 10లకో ఒంగోలుకో యాడికో పోయి మామిడికాయలు తెస్తారు. అవి మీరు ఇంటికి అడుగు వచ్చిన తర్వాత నీళ్ళలో సబ్బేసి మరి ఏదేసి కడుగుతారు? ఆడ ఉంది, ఆడ తెచ్చిన వాళ్ళని అడగండి ఆడున్నాయి. ఆ పొదుల్లో ఆ మురికి కాలం ఉంటుంది చూడండి, ఆ కాలం పక్కనే అయ్యి ఉండేది కదా. దాని మీద మీరు చూస్తే ఫోటో తీసి తీసుకురామని చెప్పండి, వాడు ఎప్పుడట కొండ పెట్టుకొని ఊపుతా ఉంటారు వాటి మీద. తప్పదు.
ఎందుకు చెప్తున్నానంటే దాన్ని, వాలిన వెంటనే ఏం చేస్తాయంటే అవి పీల్చుకోవద్దా? అవి తినాలి కదా! తినాలంటే దాని యొక్క నోటిలో ఉన్నటువంటి లాలాజలం దానిలోనికి పంపించి దాని ద్వారా సారం పీక్కొని తినేస్తుంటాయి. అదే విధముగా మన మీద వాలినటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ఈ జంతువు మన మీద వాలి మన హృదయంలోనికి తన తత్వమును వదిలేసింది. ఏందంట? మన హృదయంలోనికి తన తత్వమును వదిలేసింది. ఆ తత్వం మనలో అల్లుకుపోయింది. మనకేం అర్థం కాలేదు తెలియదు. ఇప్పుడు చాలా మంది పిచ్చివాళ్ళు అంటుంటారు. చాలా మంది ఏమంటారు తెలుసా? అప్పుడప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసా? మనిషినంట దేవుడు తయారు చేసిండు కదా! మనిషిని తయారు చేసిన తర్వాత దేవుడు ఏం చేసిండంటే మనిషి యొక్క ఈ యొక్క మెదడుని చూడు, ఈ యొక్క తలలోనంట ఒక పురుగుని పెట్టారంట. పురుగు ఎటు తిరిగితే ఇటు తిరుగుతాడంట. ఏం పిచ్చిది? ఏ సైన్స్ అని చెప్పారు? ఎప్పుడైనా మీరు స్కానింగ్ తీపిచ్చిర్రా? ఎప్పుడైనా తల స్కాన్ తీసారా? దాంట్లో పురుగు కనపడిందా? కనీసం మీరు బాగానండి, కనీసం మీరు అన్నం తిన్నా కూడా అన్నం మెతుకులు కూడా స్కానింగ్‌లో కనపడతాయి. ఏందిరా ఈళ్ళు ఇలా తయారయ్యారంటే, వాళ్ళు అలాగ ఈళ్ళని రెడీ చేసి పెట్టారు. ఇప్పుడు ఈళ్ళ మైండ్ అలాగనే. ఆ పురుగు ఎటు తిరుగుతది, పురుగు చస్తే నువ్వు చస్తావంట. అరే పురుగులో నీ ప్రాణమా? ఇదేమన్నా మాయల పకీరు ప్రాణం అదేదో చిలకలో ఉన్నట్టు ఇదేమన్నా కథ. అసలు ఏంది అర్థం కాలేదు. ఈ మనుషులకేం అర్థం కాలేదు. పనులు చేసుకోవడం, సంపాదించుకోవడం, తింటం ఉంటాం. ఇదేనా? రేపు పురుగు నీళ్ళు ఎట్టుంటది అసలు? కనీసం వేరే ముళ్ళు తెలుసా మీకు? ముళ్ళు నీ శరీరంలో ఉన్న ఆ ముళ్ళు నీ శరీరంలో ఉండటం వల్ల నీ శరీరం ఏమవుద్ది? కొరుక్కు తింటుంటది దాన్ని ఉన్నేది. ఇది అంతెందుకు? మీ అందరికి అర్థం కావటం చెప్తాను. ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు. మీకు ఎప్పుడైనా గాయాలయ్యాయా? కింద పడ్డప్పుడు కానీ, ఏదన్నా తగులుకొని కానీ గాయాలయ్యాయి. గాయాలైనమంటే ఏమవుద్దంటే ఆ గాయానికి పురుగులు పడతాయి. మాకు పట్టలేదు అనగాకండి, పట్టినోళ్ళు ఉంటాయి. పురుగులు పట్టినప్పుడు మనిషి ప్రశాంతంగా బతుకుతాడా? ఆ పురుగులకు ఒక్కొక్క అంటున్నప్పుడు ఎట్టొకటి తీయాలనుకుంటాడు. మనిషి శరీరం మీద పురుగు లోపల పురుగు తిరుగుతుందంట. ఎవరు చెప్పారు వీళ్ళకసలు? అసలు కొద్దిగన్నా ఇంకిత జ్ఞానం ఉందా? కొద్దిగన్నా మనుషులు ఆలోచించేటప్పుడు. ఈ శరీరం గాయం లోపల పురుగులు లోపల పోతేనే ఎట్టనో లోలాడుతున్నాయి, వాటిని తీసేయాలని ఆలోచిస్తామే. నీ మైండ్‌లో పురుగు ఉంటదా? ఆలోచించండి. అయ్యి ఒకటి చెప్తానండి. వాటికి సైన్స్ ఒకటుంది వాటికి. మీరేందంటే ఇప్పుడు మనం కక్కినప్పుడు బయటికి పోయినప్పుడు ఏలక పాములు పడుతున్నాయి. మన లోపల ఏలక పాములు ఉన్నట్టా? ఆలోచించండి. ఇది ఏందంటే ఇది మనిషి లోపల కొన్ని పద్ధతులు అంతే. వాటి గురించి మనకు తెలియదు. ఇప్పుడు ఇదంతా సైన్స్. సైన్స్ చెప్పాలంటే మళ్ళా మీకు ఇదంతా చాలా ఉంది. ఇప్పుడు ఇది కావాలంటే ఏంది ఎంటెక్ ఏది ఈ 10థ్, ఇంటరు, డిగ్రీ, ఎంఎస్‌సి చదివి డిగ్రీ, ఎంబీబీఎస్ చదివినోళ్ళకి తెలుస్తాయి. ఆ సబ్జెక్ట్ మొత్తం మీకు చెప్పాలి ఇప్పుడు. అంటే నేను ఎన్ని చెప్తున్నానంటే మనుషులు ఏం చేస్తున్నప్పుడే కళ్ళతో చూసేది నిజం అనుకుంటున్నా. లోపలిది నీకు తెలియదుగా. చనిపోయిన వాళ్ళను పోస్ట్ మార్టం చేస్తుంటారు. పోస్ట్ మార్టం చేసే వాడి దగ్గర పోయి పొర పగల కొడతారు కదా! పగలగొట్టిన తర్వాత లోపల చూడమని చెప్పి ఏమన్నా ఉన్నదని చూద్దాం. అది చెప్పాలి ఉన్నదని. ఏం లేదు మరి. నువ్వు ఊహించుకుంటే అట్ట ఊహించుకొని ఏం చేసిండు ఈడు? పక్షిని అంట దేవుడిని చేసిండు. ఈడు ఊహించుకొని ఏం చేసిండు? పురుగుని దేవుడిని చేసేసిండు. పురుగు దేవుడిని చేస్తాడు. అసలు పురుగు దేవుడు అవుతుందా? నువ్వు ఊహించుకొని చేయటం ఏంది? ఇట్టు ఊహించుకొని ఏం చేసిండు? ఎలకని దేవుడిని చేసిండు. మరి ఏం చేయాలి అని అర్థం కాదా? నీ ఊహ అంతే. అసలు ఇంత దేవుడిని ఎరిగి, ఇంత నిజాయితీగా ఉండి, ఎంత ఎరిగిన తర్వాత ఇక నీలో కూడా అజ్ఞానం ఉందంటే నిన్ను ఎవరు నమ్మాలి అసలు? కేవలం తన స్వభావం నీలో ఉబికిచ్చి నిన్ను అలా మార్చాలనుకున్నది అంతది. అలా పట్టేసింది. ఇది ఒక బంధకం. అందుకని ఏమన్నాడు తెలుసా? ఇదిగో మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి అన్నాడు అక్కడ. విడిచిపెట్టారు. విడిచిపెట్టిన వాటి స్వభావం మీలో ఉండకూడదు. మరి వాటికాడికి ఎందుకు పోయినమంటే అవసరమైనప్పుడు తినేంత వరకు వాళ్తుంటాయి అవి. వాళ్ళనంత మాత్రాన అయ్యే నిజమా? వండింది అయ్యేనా? ఇప్పుడు మీరందరూ ఇక్కడ మీరేమున్నారు? మీకు అర్థమయ్యే భాషలు చెప్తున్నాను నేను. ఏదో ప్రోగ్రామ్ గురించి ఏదేదో చెప్పట్లేదు, మీకు అర్థమయ్యేటప్పుడు. వండింది నువ్వా లేకపోతే దోమ చెప్పక? దోమ వండితే బాగుంటదట. నువ్వు వండుతున్నావు కదా! నువ్వు వండినప్పుడు అది నువ్వు తయారు చేసిన అన్నమే కదా! నువ్వు తయారు చేసిన అన్నం నువ్వు తినేటప్పుడు ఎవరైనా వచ్చి నిన్ను అడుగుతారు ఎందుకు తింటున్నావని? అడుగుతారా? ఎందుకు అడగరు? అది నీదే.
లేకపోతే కింద అన్నం మెతికేమని నీ మీద ఒక గొడవ దిగుదే, నన్ను తినగాకు, నేను నీ మనిషిని కదా అంటదా, నేను నీ అన్నాను కదా అంటదా అంది. అందుకని ఏమన్నాడు ఇర్మియా గ్రంథంలో, ఇదిగో కుమ్మరిని కుండ ప్రశ్నించునా అని అన్నాడు. కుండను తయారు చేసేదురు కొమ్మరి. కుండ ప్రశ్నిస్తుందా కుమ్మరిని, నన్ను ఎందుకు ఇలా తయారు చేసావని? ప్రశ్నించదు. అదే విధముగా దేవుడు నిన్ను తయారు చేసుకున్నాడు. దేనికోసం అంటే తన కోసమే, అంతే. మరి మధ్యలో ఎన్ని వచ్చాయి? మా పుట్టు పూర్వకత నుంచి వచ్చాయి. అసలు నీ చరిత్ర చెప్పండి ఒక్కొక్కరు. నీ పేరు తెలుసు, మీ నాన్న పేరు తెలుసు, మీ నాన్న వాళ్ళ నాన్న పేరు తెలుసు, వాళ్ళ నాన్న పేరు తెలుసు, ఒక 20 తరాలు తెలుసు. తర్వాత తెలుసా? మరి మా పూర్వీకుల నుంచి వస్తుంది అంటారేంది, నాకు అర్థం కాల. మా తాత ముత్తాతల నుంచి వస్తుంది అంటారు, అర్థం కాల. అసలు దేవుడు ప్రారంభంలో ఉన్నవాడని ఇలాగ తెలియకుండా మధ్యలో ఉన్నటువంటి కొన్ని భ్రమలు తెచ్చిపెట్టారు. ఇదిగో మేము ఈళ్ళము, మా వెలుపు వీళ్ళంట. అసలు నువ్వెప్పుడు వాళ్ళెప్పుడు నీకు అర్థమైందా? నువ్వెప్పుడు వాళ్ళెప్పుడు నీకు తెలుసా? నీకు ఎడ తెలుసు అంటే మా ముందోళ్ళు చెప్పారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ముందోళ్ళు చెప్పారు. వాళ్ళకేందంటే వాళ్ళ ముందోళ్ళు చెప్పారు. వాళ్ళకేందంటే వాళ్ళ ముందోళ్ళు చెప్పారు. వాళ్ళ ముందోళ్ళు ఏం చెప్పారు? వాళ్ళ ముందోళ్ళు తెలుసా? ఏం చెప్పారంటే, ఒరేయ్ ఇదిగో నీకు జ్వరం వచ్చినప్పుడు ఈ చెట్టు కాడ నుంచి ఆ ఆకు తీసుకొచ్చి పసులేసి నీకేస్తే నీకు జ్వరం తగ్గిందిరా, ఆ చెట్టు ఆకు మంచిదంటే ఈడిపోయి చెట్టు దేవుడు అన్నాడు. చెట్టు దేవుడు అన్నాడు. ఏంటంటే నన్ను బాగు చేసింది చెట్టు అని అంట. ఆకు పసురురా బాగు చేసింది, చెట్టు కాదంటే. అబ్బా లేదు చెట్టే. ఆ చెట్టు దేవుడు అన్నాడు. ఇంకా దానికి దండలు వేయటము, దానికి మాలలు కట్టడము, దానికి విభూతులు వేయటము, దాన్ని పసుపు కుంకాలు పెట్టడం. ఏమైంది ఇంకా? ఇప్పుడు వరకు అర్థం కాల. తర్వాత కొన్ని రోజులకు వచ్చేస్తే, కొన్ని రోజులకు వచ్చింది అర్థం కాదు. చివరికి వచ్చిన తర్వాత మా తాత ముత్తాతల కాలం నుంచి జరుగుతుంది ఇది. మరి మనం ఏం చేద్దాం? మనం ఏం అనలేం కదా. ఇంకా ఇంకొకళ్ళు ఏంటంటే, ఇదిగో ఇలా అంటే, ఇదిగో ఆడ మాకు బాగలేకపోతే వాళ్ళ దగ్గర పోతే వాడు ఏదో మాత్ర ఇచ్చాడు, ఆ మాత్ర వల్ల మేము బాగుపడ్డాం. ఇప్పుడైతే డాక్టర్ ఫీజు ఇచ్చి మాత్రలు తీసుకుంటారు. అప్పుడు ఏదో దాన ధర్మంగా పుణ్యంగా పెట్టేవాళ్ళు. అప్పుడు పెట్టినప్పుడు అందరూ పోయి చూసి దేవుడు అయ్యా నువ్వు మాకన్నారు. ఇంకంతే, ఇంకా దేవుడు అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళ ఇంటి పేరు కాడు పెట్టుకున్నాడు, ఇది కానీ మన దేవుడు. మన ఇంటికి ఏ కష్టం వచ్చినా ఇడిగిపోతే బాగుపడతాము. బాగా ఆలోచించండి. మీ అందరికి కూడా ఇక్కడ ఉన్న మీరు ఊరన్న సినిమాలు చూసి అలవాటు ఉందా? ఊరికి లేదా? ఇప్పుడు కాదు, ఇంతకుముందు చూసుంటారుగా. చూసినప్పుడు ఒక సినిమా ఉంది, మురారి అని, మహేష్ బాబు సినిమా. మీ అందరికి బాగా ఐడియా ఉంటుంది. మీ ఊరికి తెలియదు అక్కడ అంటుంది. ఏం జరిగిందంటే, అక్కడ ఏదో జరిగిందని, ఆ ఇంటి వాళ్ళకి ఏదో కీడు వచ్చిందని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ముసలాం పోయి ఆ నీళ్ళల్లో మునిగిపోద్ది. ఇప్పుడు ఆ ముసలాం వాళ్ళకి ఎలవేలుపు. ఆ ముసలాంని పూజిస్తున్నారు అందరి ఇంటి మీద, పెద్ద ఫోటో పెట్టి ఏమే మా దేవత. అవును మరి. ఇప్పుడు అందరూ చేసేది మీరు ఎల్లమ్మలు పుల్లమ్మలు వీళ్ళందరూ వాళ్ళే కాదు. ఆ దేవత నువ్వు అంటున్నావు మరి. అవును మరి. మా ఇలవేలుపు, మా ఇంటిని కాపాడిందేమే, మాది ఊరిని కాపాడిందేమే. మేము చదివేటప్పుడు చదువుకునేటువంటి పాఠంలో కూడా ఒక పాఠం ఉంది ఇలాగే. ఆ ఊరికి ఏదో కీడు వచ్చిందని ఆ ఊరిలో నుంచి ఒక ఆంబోయి అంట ఆ యొక్క నదిలో మునిగినంటనే ఆ ఊరి కీడు అయిపోయిందంట. ఇప్పుడు ఏమ వల్ల మా కీడు తగ్గిపోయింది, ఆమె పేరు మీద చేస్తుంటారు అక్కడ ఒక పండగలాగా. ఏదో మా ఊరికి ఒక తెగులు వచ్చింది. తెగులు అదేంటే తెలుసు, తెగులు అంటే తెలుసు కదా, ధూమని ఇలాంటి ఉంటాయి. ఈ తెగులు వచ్చింది. ఈ తెగులు పోవాలంటే ఎవరో ఒకళ్ళు బలి కావాలంట. ఇప్పుడు ఏమో కాంపోయింది, ఆ ఊరో పోయింది, ఒక సుబ్బయ్య అంక ఎవరో ఒకళ్ళు పోర్రు, ఆయన బాగానే అది ఆగిపోయింది. ఏదే ఇంకేమండి ఆమెకు అన్నారు. ఇది అంతెందుకు, మన కాలంలో చెప్తున్నాను, మన కాలం చెప్తున్నాను. 2019-20 కాలం ఏమొచ్చింది మన ప్రాంతానికి? కరోనా. ఇప్పుడు కరోనా కాలంలో కూడా ఏం చేశారు తెలుసా? కరోనా దేవత. ఏం మీకు తెలియదు అనుకోరా? అవును మరి. దేవత పండగ చేశారు, కరోనా దేవత అని. దానికి చుట్టుపక్కల ఎట్లా రౌండ్ పెట్టి దాని చుట్టుపక్కల అంటే ముళ్ళులాగా పెట్టేసి కరోనా దేవతని దానికి పూలమాలు వేసి నిమ్మకాయలు కోసి టెంకాయలు కోసి కరోనా పోమ్మ అని చెప్పారు. కొన్ని రోజులు మన తరం తర్వాత, కొన్ని తరాల తర్వాత పోతే వాళ్ళు కూడా దీన్ని దేవత అంటారు. అదే ఒక జబ్బురా వచ్చింది, టైం వచ్చింది, దేవుడు పెట్టాడు, మనసులో బుద్ధి రావాలని పెట్టాడు, మళ్ళీ తీసేసాడు అనుకుంటే పోలా. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, తయారు చేసుకుంది దేవుడు. ఎందుకు తయారు చేసుకున్నా అంటే నువ్వు నాకు కావాలి.
నువ్వు నాకు కావాలని తయారు చేసుకుంటే మనందరి మీద ఎచ్చు వాళ్ళే. వాళ్ళినంత మాత్రాన వాటి సొత్తు కాదు మనము. ఇప్పుడు ఏమంటున్నాయి తెలుసా? ఇది మాదే అంటుంది. ఏం చేయాలక్క? మీకు అర్థమయ్యే భాషలు చెప్తాను. మీకు అర్థమయ్యే భాషలో మీ పొలం ఉంది అక్క. మీ పొలం ఉంది. అందరి పొలాలు ఉన్నాయి కదా! అరెకరో, పావు ఎకరో, అర సెంటో, పావు సెంటు ఉందిగా. ఏదో మీ ఇంటి పక్కన ఉన్నటువంటి మీ తాతకో, లేకపోతే మీ బాబాయ్‌కో, మీ చిన్నాయనకో, కొడుకులకి అయ్యా మేము దూరం పోతున్నాం వచ్చేదాకా ఏసుకోమన్నాడు. ఏసుకోమన్నాడు. వాడు ఏసుకుంటూ, ఏసుకుంటూ, ఏసుకుంటూ ఏం చేసి వాడి పేరు మీద రాసుకున్నాడు. ఇది నిజమే. రాసుకున్నాడు. తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత వాడొచ్చి, "ఏందిరా చిన్నోడా పొలం ఏందిరా? అంతా బాగా గెట్లేందిరా పాడైపోయినట్టు." "నా పొలం ఎట్టుంటే నీకెందుకు బాబాయ్" అన్నాడు. "ఇది నీ పొలం ఏందిరా? నేనేసుకోమనంటే నువ్వెప్పుడు ఏసుకోమన్నావు? కావాలంటే ఆన్‌లైన్‌లో చూడు పో. నా పేరు మీద ఉంది." "అయ్యా నీ పేరు మీద లేదు. ఇదిగో ప్రకాష్ పేరు మీద ఉంది. నీకు లేదంటే." "అవునా? ఎంత మోసం చేశాడు. ఎంత మోసం చేస్తే ఏం చేత్తావు? ఇది నాది. మళ్ళా నీకు కావాలంటే ఏం చేయాలి? కొనాలి. ఎంతిచ్చి? ఒక 20,00,000. రేయ్ నా పొలానికి నేను 20,00,000 అంటే కావాలంటే 20,00,000 లేకపోతే లేదు. ఇప్పుడు ఏం చేస్తారు? ఏదోలే నాది నాకు కావాలని 20,00,000 ఇచ్చి మళ్ళా కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత ఈ తర్వాత ఏం చేశాడు? ఆ! ఏం చేశాడు చెప్పండి మీకు తెలిస్తే? ఈ తర్వాత పకడ్బందీగా జాగ్రత్తలు చేసుకొని కాపలాదారులను పెట్టిపోయాడు. ఇంకేనే ఉంచుకుంటున్నాడు. ప్రతిరోజు వస్తున్నాడు, ఎంక్వైరీ చేస్తున్నాడు. ఇప్పుడేందంటే వాళ్ళ అంటే గాలి కూడా ఎట మీద సోకనీయట ఈ పొలం మీద. ఎందుకంటే వాళ్ళొత్తే అసలు రానియొద్దు వాళ్ళని. ఎందుకు రానియొద్దురా? వాడు ఎట్టాటోడు తెలుసా? పాపం పుణ్యం బతకమనిత్తే నాదని రాపిచ్చుకున్నారా? ఈయన దగ్గరకు రానిత్తే నేను బాగుండదన్నాడు. ఇప్పుడు ఈడు పొద్దుగూకులు తిరిగి ఏం చేస్తాడు తెలుసా? నా పొలం వాళ్ళకి అమ్మితే కనీసం చూడటానికి పోతానంటే రానీయలేదంటే అసలు నీ పొలం అది. అంతే కదమ్మా! ఆ! అర్థమైంది కదా మీ అందరికి? అదే విధంగా దేవుడు రెడీ చేసుకున్న మనమల్ని ఇదొచ్చి స్వాధీనం చేసుకుంది ఇప్పుడు. ఈళ్ళు నా వాళ్ళు అంటున్నారు. అయితే ఇడిపించమంటే నేను ఇడిపించనన్నది. మరేం చేయాలి? కొనుక్కోవాలి. ఎలా కొనాలంట? చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక. చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు అసలు పాయింట్ ఇప్పుడు వత్తది మీకు బయటకొచ్చేత్తది. మొదటి పత్రిక 3వ అధ్యాయము 1:18 నుంచి చదవండి. 1:10 జాగ్రత్తగా చూడండి. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా దేనినంట? పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన. పితృపారంపర్యం అంటే అది బాగా చెప్పారు. ఏంది? పితరుల శాస్త్రము పాంపరం మనందరికి గుర్తుంటది కదక్క. ఏది గుర్తున్నా లేకుండా 6 సంవత్సరాలకో, 4 సంవత్సరాలకో, 8 సంవత్సరాలకు గుర్తుంటది. ఏందిరో మర్చిపోయినరా 4 రోజులకే నన్ను. ఏంది ఈ రోజే రావాలన్నా 3 సంవత్సరాల తర్వాత రెండో సంవత్సరం రావచ్చుగా ఆమె. మూడో సంవత్సరంలోనే ఎందుకు వస్తదమ్మ? 2 సంవత్సరాలు రావచ్చు. ఎందుకంటే 3 సంవత్సరాలకు ఒకసారి కదా ఆమె పెట్టుకునేది. మూడో సంవత్సరం ఇంక రావాలి ఒక నెల ఉండగానే ఏందిరో నన్ను మర్చిపోర్రా మీరు. మీ ఇంటి మీద కీడు తెప్పిస్తానని వచ్చిద్దంట ఒక ఆమెకు. ఈమెకే రావాలి ఇంకొక ఆమెకు రావచ్చుగా. ఈడికే రావచ్చుగా. ఈడికే వచ్చి చెప్పొచ్చుగా. రేయ్ నన్ను మర్చిపోయి నాకు బాగా చేయరని ఈడికే చెప్పొచ్చుగా. ఇప్పుడు ఈడంటారు రేయ్ రాత్రి నాలోనికి వచ్చింటి రేపు రాకపోతే మనంతటి కీడు చేద్దాం ఈడొక పుల్లు పెడతాడు ఈడొచ్చి. అందరంటే అవును రో మనం కనీసము మన పెద్ద తాతోళ్ళు చేసిర్రా. మనం ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు ఖచ్చితంగా జరిగించాలి. ఏందిరా ఇది అన్ని నుంచి వచ్చింది అసలు? వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు పెట్టేసింది. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి బాగున్నాడు. విడిచిపెట్టినట్లుగా దానిని విడిచిపెట్టినట్లుగా అది మీకు అంటుకున్నది మామూలుగా అంటుకోలేదు. దానిని మీరు వదిలించుకోవాలనుకున్నారు. వెండి బంగారాలు ఇస్తానంటే వద్దు. నేను వాళ్ళని కొన్నాను. ఎట్టతాను నాకు బంగారం ఏంటి? మరి ఏమి ఇయ్యాలంటే అమూల్యమైన నీ రక్తము. ఏమిచ్చి కొనుక్కున్నాడమ్మా? ఎంత మంచోళ్ళో చూడండి. ఎంత మంచోళ్ళు కదమ్మా. అప్పుడప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా? మా పిల్లలకు బాగా గుర్తుంటది. మీకు కూడా అందరికి గుర్తుంటదిలే. మా పిల్లలకంటే నేను చూస్తుంటే కూడా చెప్తున్నాను. మీ పిల్లలకి ఏం చేస్తారంటే పొదిలికి పోయో ఏడ నుంచి అని చేస్తారు చాక్లెట్లు తెస్తారు. డైరీ మిల్క్ గానీ అని. మీకు ప్రేమ ఉంది కదా వాళ్ళ మీద చాలా మంచి ప్రేమ కదా. రూ. 10 రూ. 20 పెట్టి 4 చాక్లెట్లు తెస్తాడు. వచ్చినప్పుడు కవర్ తీసుకొని పోతాడు. వాడు మామూలోడు అనుకున్నావా? నువ్వు తెచ్చినప్పుడు కవర్ తీసుకొని మొత్తం జోలి పెట్టుకొని తింటుంటాడు. రే ఒకటి ఈడ అంటాడు. ఊరు కొనుక్కొచ్చింది నువ్వే కదా ఒకటి ఏమంటావు వాడు అంటాడు రూపాయి ఎత్తవా మళ్ళీ అమ్ముతున్నాడు వాడు నీకు.
నాకు రూపాయి అయితే ఇస్తానంటే రూపాయి ఇచ్చేది ఏందిరా, నేను గదిరి తెచ్చిందంటే నాకు రూపాయి ఇస్తా అంటాడు. ఇప్పుడు ఈడేం చేస్తాడు, తినబుద్ధి ఏందిగా రూపాయి ఇచ్చి మరీ కొనుక్కుంటాడు. అప్పుడు ఎట్లా తెలుసా, ఈడు మామూలుడు కాదు, ఈసారి తెచ్చినప్పుడు ఈడు కవరు ఈసారి కవర్ ఇచ్చాను అనుకో నన్ను కూడా అమ్మేస్తాడు, ఈడు మామూలుడు కాదు. అలాగే ఈ అపవాది ఏం చేసిందంటే మనుషుల్లో పితృపారంపరమైనటువంటి వ్యర్థ ప్రవర్తన పెట్టేసింది. ఇప్పుడు ప్రతి వాళ్ళకి అంటకుందక్కి. అప్పుడప్పుడు చాలా మంది మనలో కూడా, అంటే మనవని కాదు, మన దేవుని నమ్ముకున్న వాళ్ళు కొంతమంది అంటారు, ప్రార్థనకు వచ్చిన పాస్టర్ గారు ఆ రోజును మాత్రం నేను మాత్రం తలా బయట నీళ్లు పోసుకోకపోతే మాకు మాత్రం ఒప్పుకోరయ్యా. వాళ్ళతో నీకేం పని అంటే, కాదులే నాకు కూడా కొద్దిగా బాగుండదులే అంటే, నీకు కూడా బాగుండదా, నువ్వేం మారినావు నాకు అర్థం కాదా, నీకు కూడా బాగుండదమ్మా, నువ్వేం మారినావు నాకు అర్థం కాలేదు, నేను అవన్నీ పాలు పంపులు పొందు కానీ ఆడ దాకా పోయి వాళ్ళతో తిరగకపోతే నాకు ఆ సంవత్సరం మాత్రం నాకు బాగుండదు. అబ్బో మరైతే తిరుగు ఆడు ఏడెందుకు రావటం, అంతే కదా కిల్లు దేవుని దగ్గర అంత తిరగొచ్చుగా. అసలు ఇది వ్యర్థ ప్రవర్తన అన్నాడు. ఏమన్నాడు దీన్ని, వ్యర్థము. వ్యర్థం అంటే పనికిరాని ప్రవర్తన అన్నాడు. పనికిరాని దాన్ని మళ్ళా ఎందుకు నీ మనసులో పెట్టుకున్నారు ఈరోజు మీరు ఇప్పుడు ఉన్నారనుకోండి, మీరందరూ తల్లులు తండ్రులే కదన్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తల్లులు తండ్రులే కదా. ఇప్పుడు మీ పిల్లలే చెప్తారు, అవన్నీ వాళ్ళు తెలిసి తెలియజేస్తారంటే, ఇప్పుడు నీ కడుపులో పుట్టిన నీకు చెప్తాడు, నిన్నగాక మనం చర్చికి పోయి ఏంది నువ్వు మా కిలవేల్పుని వద్దు అంటున్నావు. నీ మాట వినాలి ఇప్పుడు వాడు, మరి వింటుండా, నిన్నగాక మనం చర్చికి పోయింది మా వెళ్ళిపోద్దు అంటున్నావు, నేను ఇంట్లో కూడా ఉండేను అంటాడు. నీ కడుపును పుట్టి నిన్నే ఉండేదా. ఏం చేద్దాం, ఏంటి అర్థం కాలేదు. ఏమన్నా ఒక రూపాయను సంపాదించిండు, ఇల్లు కట్టేటప్పుడు ఒక్క ఇటుకరాయను మోసిండా, సిమెంట్ ఒక్క రోజున కలిపేసిండా, చూడండి ఆ పొలంలోకి వచ్చి ఒక్క పూటైనా కలుపు తీసిండా. ఇప్పుడు అంటాడు నేను నా ఇంట్లో ఉండేది అంటున్నాడు. ఏం చేద్దాం వీళ్ళని. ఇప్పుడు ఊరేం మాట్లాడటానికి లేదు. ఇప్పుడు ఏమంటారు, నాది ఇల్లు అంటారు. నువ్వెప్పుడు సంపాదించిన అంటే నాది అన్నాడు. నాది అన్నంత మాత్రం నాడు చదువుతా. ఇప్పుడు మనం ఏమంటున్నాం, వాడిదేలే అయ్యా నాకేడుంది. కాంప్రమైజ్ అయిపోయినావు. ఏం చేస్తావు, ఎందుకు, వాడి సుఖం కోసం అంట. వాడు సుఖంగా ఉంటాడు నువ్వు ఇస్తే, వాడు సుఖం కాదు, వాడు ఏడుతుంటా నువ్వు పక్కన చూసి బాధపడాలంటే. ఇప్పుడు అదే పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలని ఏం చేశాడంటే బంగారం ఇచ్చాడు. వద్దు, బంగారం వెండి బంగారముల చేత మీరు విమోచింపబడలేదు కానీ శ్రేష్టమైన అమూల్యమైన నీతిమంతుని రక్తముతో. ఆమేన్. ఇలా పాపాలు పోవటానికి ఏ రక్తం కావాలంటున్నారు వాళ్ళు. నువ్వు నీతిమంతుడు రక్తం అంటున్నావు, ఇంతకుముందే రక్తం అన్నావు. గుర్తొచ్చిందిగా మీకు, ఎద్దు రక్తం అన్నావు, గొర్రె రక్తం అన్నావు, దున్నపోతు రక్తం అన్నావు. నిజమక్క, నిజమే, నేను చెప్పేది అబద్ధాలు కాదు. దున్నపోతు రక్తం అన్నావు. మీకు అప్పుడు చెప్తున్నాను, ఆ రక్తాన్ని ఒక్క బొట్టుకైనా నీ ఇంట్లో తెచ్చుకున్నావు ఎప్పుడన్నా? ఏం చేసావు దాన్ని, ఎందుకు ఆన్నే చేసావు? బాగా తెలిసినట్టుంది మీ అందరికి. నిజమే, నేను అంత ఎరగలేదు కానీ మీకు తెలుసుకోవచ్చు. ఎందుకంటక్క కోరుకుందంట, రక్తం మొత్తం ఒలిపించి ఇంటికి తీసుకొచ్చారు. ఆయన అన్నాడు, ఎన్ని గొర్రెలను ఎద్దులను కోడెలను కోసిన ఇంకా లేదు, ఆ రక్తం కోసుకొని మీరు మాంసం తింటమే ఉపయోగం లేదు, ఎందుకంటే నేనే నా రక్తాన్ని మీకోసం ఇచ్చాను అన్నాడు. సంవత్సరానికి ఒకసారి కోయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకా మనకు అవసరమే లేదు. నేనే నీ రక్తాన్ని మీకోసం ఇచ్చాను. ఆ రక్తం ఇచ్చి మళ్ళా కొనుక్కోవాల్సి వచ్చిందమ్మా. ఇప్పుడు కొనుక్కున్నాడు కదా. ఇప్పుడు కొనుక్కున్న తర్వాత ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేశాడు? పొలం కొన్న తర్వాత ఏం చేశారు మీరు? ఏం చేశారు అంటే, మీరు కావాలి వాళ్ళు ఉంచుకొని అన్ని చేసి ఏం చేశారు? ఆ ముందు ఇచ్చి నువ్వు చూడు ఒకడికి, వాడిని మాత్రం వాడిని యొక్క ఏమంటారు చూడండి, వాడిని గాలి కూడా తోక్కుండా చేశావు. ఎప్పుడన్నా ఆ పక్క అట్నుంచి బా, నేనేమన్నా తీసుకున్నా, నువ్వు అడుగు పెడితే నాశనమేరా, అంతే కదా కనేది. నువ్వు మర్చిపోయి వాడిని ఒక పొలంలో పని కూడా పిలవద్దాను, ఎందుకంటే వాడు దుమ్ము చేసి పారవుతున్నాడు. అట్టనే ఈ దేవుడు కూడా ఏం చెప్పానంటే, వాటి వాసన కూడా మీ దగ్గర ఉండకూడదు. ఇంకా వాటి వాసన మీ దగ్గరికి వస్తే మళ్ళా మీకేం పట్టుద్ది? ఏంది బాప్తీసం తీసుకున్నారంట, ప్రార్థన చేసిరంట, ఆదివారం ఆరాధన చేస్తారంట, ఏళ్ళకు కూడా వస్తుందంట వెంకయ్య. ఎవరో నాకేం తెలుసు, నేనే కదా వెంకటేశ్వర. వీళ్ళ కూడా వస్తారు అక్కలకు, నాకు అర్థం కాలేదు. ఏంటంటే
ఎంత మాత్రం ప్రార్థనకు వచ్చినంత మాత్రాన నన్ను ఆవరించింది పోలేదంటారు. ఏం ఆవరించింది నేను నాకు అర్థం కాల. నిన్నేం ఆవరించాల, ఆ టైంలో నిన్ను వాడుకుంటుందంతే. నీకేంది నీకు ఏదో దక్కాలని అలా ఉపయోగించుకుంటుంది అంతే. అది నీకేం అర్థం కాల. అందుకని ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఆయన తన దయా సంకల్పం చొప్పున ఏం రాయబడింది చూడండి. దేవుణ్ణి ప్రేమించిన వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలిచిన వాళ్ళు వీళ్ళందరూ ఎక్కడి నుంచి పిలిచారా మనందరినీ? ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? జగత్తు పునాది వేయబడక ముందు క్రీస్తు ప్రేమలో ఏర్పరచుకున్నాడు. మరి పిలిచింది ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? తల్లి గర్భంలో కూడా ఏర్పరచుకొనెను అని రాయబడింది. పౌలు గారు అదే అంటారు కదా, గలతీ 1:5-15. చూద్దాం. అంతే, కరెక్టే మీరు చెప్పేది, నేను కాదంట. ఆ మాట కూడా ఒకసారి చదివిద్దాం. ఆయన నాకు డౌట్ వచ్చింది కాబట్టి. 1:15. ఆయనను గలతీ రాసిన పత్రిక 1:10. ఆయనను తల్లి గర్భమున పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. తన కృపచేత ఎక్కడి నుంచి పిలిచాడు వీళ్ళను? తల్లి గర్భంలో ప్రత్యేకపరుచుకొని లోకంలోనికి వచ్చిన తర్వాత నేను యూదా మత ప్రవీణుడినై ఆ ఇశ్రాయేలీల యొక్క సంప్రదాయం కొరకు నేను తిరుగుచుండగా అక్కడ నుంచి నన్ను పిలిచాడమ్మ. నేను ఎక్కడ ప్రత్యేకపరుచుకున్నాడు? తల్లి గర్భంలో రెడీ చేసుకున్నాడు. నువ్వు నాకు కావాలి, నాకు కావాలి, నీకు కావాలని కావాలని అక్కడ రెడీ చేసుకున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత పేతురుకి యొక్క పౌలు గారికి ఏ పిచ్చి పట్టింది? ఏ పిచ్చి పట్టింది? ధర్మశాస్త్రం పిచ్చి, యోధా మత పిచ్చి. ఈ పిచ్చి బట్టి యేసు ప్రభు నమ్మిన వాళ్ళని తిప్పి కొడుతున్నాడు. బాగా ఆలోచించండి. ఈ పిచ్చి పెట్టి కొడుతున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఇప్పుడు అక్కడి నుంచి ఆయన పిలుచుకున్నాడు. నువ్వు నాకు కావాలి, రా పౌలు బయటకు. పిలుచుకున్నాడు. పిలిచిన వాడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. ఇప్పుడు మనల్ని కూడా ఎక్కడి నుంచి పిలిచాడంట? ఎక్కడి నుంచి పిలిచాడు చెప్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి, పేతురు రాసిన పత్రిక. ఎక్కడి నుంచి పిలిచాడు ఇప్పుడు మీకు తెలియాలి. ప్రతిదీ ఏర్పరచుకుంది అక్కడే. జగత్ పునాది వేయక ముందు ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భంలోనే రూపొందించుకున్నాడు. ఏర్పరచుకుంది అక్కడే, కాదనట్లా. పిలిచింది ఎక్కడి నుంచి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 పేతురు కాదు 1:19. 1 పేతురు 2:9 అమ్మ. 2:9 అంట చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన. ఎక్కడి నుంచి పిలిచాడక్క? చీకట్లో ఏం చేస్తున్నారు వీళ్ళు? చీకట్లో ఏం చేస్తున్నారు? చీకట్లో నుంచి అన్నాడు. చీకట్లో నుంచి పిలిచాడంట. ఎందుకని? చీకటిలో ఉన్నవాడికి ఏమైనా కనపడుద్దా? మరి కనపడినప్పుడు మరి ఎట్లా ఉంటుంది? అదే నిజం అనుకోని బతికేస్తాను. నువ్వు పెట్టినటువంటి ఇది ఉంది కదా, దీన్నే నిజం అనుకుంటావు. నువ్వు అంటావు, ఏందిరా నేను నెత్తిలో పెట్టుకున్నాను, ఈ రోజు ఆడ పెట్టేస్తే ఏందిరా దానికంటే కళ్ళు పోతా ఏమన్నంటే. పాలేదే పాలేదే. పొద్దుగూకు టీవీ చూస్తే పోతాయి కళ్ళు, అంతే కదమ్మా. పనికి మాలిన చెత్త అంతా తింటే కళ్ళు పోతాయి, రెటీనా తగ్గిపోయి ఏదో వచ్చేసి. దరిద్రమైనవన్నీ చూస్తుంటే కళ్ళు పోతాయి. లేకపోతే ఆకాశంలో నుంచి దేవుడు పుట్టుతున్న మెరుపును చూస్తే ఆ మెరుపు లోపల పడి కళ్ళు పోతాయి. మరి ఇదేంటే కళ్ళు పోతాయా? చాలా మంది అంటారు బైబిల్ దిక్కితే కళ్ళు పోతాయి. పాలేదే. పావు కళ్ళు ఎందుకు పోతాయి? వీళ్ళకి అర్థం కాలేదు. వీళ్ళు చీకటిలో ఉన్నాడు, ఈ చీకటిలో ఉన్నాడు ఇదే నిజం అనుకుంటున్నాడు. ఇంతకుముందు మీరు అనుకోలేదక్క మీరు ఊరు అసలు మాకు అట్టాడిది లేదంటారా? అందరికి ఉన్నవాళ్ళమే అనుకున్నాగా. ఉదయాన్నే ఎన్ని గంటలకు? 5 గంటలకు లేసి ఉంటారు, 4 గంటలకు. అక్క పాప 4 గంటలకు లేసి ఉంటారు అనుకుంటా. అప్పుడు ఉదయాన్నే లేచినామంటే ఆ కాడికి ఎక్కడికి పోయి పేడ తెచ్చారు. ఏ పేడ? తల్లి మమ్మీకి బాగా తెలుసు, బంగారు తల్లి. అదే కాదు, మళ్ళీ ఏదొద్దు, అదే కావాలి. అది తెచ్చిన తర్వాత దాన్ని శుభ్రం చేసి దాంతో ఊడ్చి మళ్ళీ దానికి సంబంధించిన యూరినే కావాలి. మళ్ళీ పక్కదైతే వద్దక్క.
దాందే ఏంది పాపం, మళ్ళీ దాన్ని తెచ్చేసి అక్కడ చేసి అవన్నీ చేసిన తర్వాత నిష్ఠ, ఒక్క పొద్దు అంటారు. ఉపవాసం ఇప్పుడు అంటున్నారు, అప్పుడు ఒక్క పొద్దు అంటారు. ఒక్క పొద్దే. ఆ ఒక్క పొద్దుండి మధ్యాహ్నం దాకుండి హమ్మయ్య! మేలు జరిగింది. అది నిజం అనుకున్నారు. అంటే భ్రమ. ఏందంటే ఇది నిజం కాదని నువ్వు చెప్పేదాకా వాళ్ళకి అర్థం కాదు. అర్థమైందక్క? ఎందుకు అర్థం కాలేదంటే, వాడు ఉన్నది వాడికే తెలియదు. గుడ్డివాడు ఎక్కడికి పోతున్నాడో వాడికి తెలుసా? కాబట్టి గుడ్డివాడికి దారి చెప్తాడు. చెప్పేవాళ్ళందరూ గుడ్డోళ్ళే. ఒక్కడన్నా మంచోడొస్తే బాగుండు. అవునా? అవునా కాదా చెప్పండి? ఒక్కడన్నా మంచోడొచ్చిండమ్మా? అందరూ గుడ్డోళ్ళే. ఇప్పుడు అందరూ ఏమన్నారు? ఇదే అన్నారు. ఇప్పుడు గుడ్డోళ్ళు చీకట్లో ఏం చేస్తున్నారు? ఆ? తడువులాడట్లా. చీకట్లో ఏం చేస్తున్నారు తెలుసా? ఎవరు చూడట్లేదని ఎగిరేస్తున్నారు. తడువులాడేది ఎప్పుడంటే మనలాగా వచ్చినప్పుడు తడువులాడతారు. సువార్త వచ్చినప్పుడు ఆలోచించడం, తడువులాడటం. ఇప్పుడు ఎగిరేస్తున్నారు. ఏందంటే ఏం లేదు, కొత్త చూద్దాం అంతే. ఒరి ఇప్పుడు ఈ తత్వంలో ఏమన్నారు తెలుసా? దేవుడు ఏమన్నా తినొద్దన్నాడా? దేవుడు ఏమన్నా తాగొద్దన్నాడా? దేవుడు ఏమన్నా చెయ్యొద్దన్నాడా? ఇప్పుడు ఈ చెప్పడం ప్రారంభించాడు. ఇంకేం అర్థం కాదు నీకు గూడక. ఎందుకంటే నీకు గూడక మసకలు కదా, పూర్తిగా ఎలుగు రాలేదుగా. మసకలు కదా, పూర్తి ఎలుగు రాలేదుగా. మసకలు ఎట్లుంటదో తెలుసుగా. కానొచ్చి కాని రాకుండా అంటారు, అవును ఇది కూడా నిజమేనట్టుందిలే. అవునులే నిజంగా నిన్న మొన్నోళ్ళు టెంకాయ కొట్టలేదు. అందుకే వాళ్ళ ఇంట్లో పిల్లోడికి అట్ట పుట్టింది. నీకు కూడా మసకలు వచ్చినాయా? నువ్వు ఎలుగులో ఉంటే స్పష్టంగా ఉంటావు కదా, నువ్వు మసకలు కదా. నువ్వు మసకలు కదా. ఆ రోజు నువ్వు బాగాలేదు, మందుకెళ్ళి నీ మనవరాలకి జ్వరం రాలేదు, తగ్గింది తగ్గల. మసకలు నెయ్యి నీకు పూర్తి తెలిగితే అది దేనిదో తినకూడదు, తినటం వల్ల జ్వరం వచ్చిందని చెప్తావుగా. అట్టేం చెప్పలే, మసకలు కాబట్టి అవునులే కరెక్టేలే. నీకు కూడా సక్రంగా అనరాదు. నువ్వేం బయటికి తీసుకొస్తావు? అందుకని ఇక్కడ ఏమన్నారు తెలుసు, బాగా గమనించాలి. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎక్కడికి రావాలంటే పూర్తిగా తన వెలుగులోనికి రావాలి. తన వెలుగులోనికి వచ్చిన వాడు తన గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తము. అందుకు పిలుచుకుంది నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం? అప్పుడప్పుడు ఆ గాలి సోకొచ్చాక నీకు సోకిత్తామా? ఇప్పుడు సోకుతుందా లేదా? సోకినప్పుడు మళ్ళీ ఆశలు వస్తాయి కదక్క. నిజం చెప్పండి, ఆశలు వస్తాయిగా, కోరికలు పడుతున్నాయిగా, అప్పుడప్పుడు అనిపిస్తుందిగా ఏమన్నా ఉద్యమో. అంతే కదమ్మా. అప్పుడప్పుడు మీరు చాలా మంది మొన్న వేరే వాళ్ళు ప్రార్థన పోతున్నప్పుడు అట్ట అన్నప్పుడు ఏమన్నారంటే, బావచ్చు కదంటే, మేము బాగూడదు ఆడికి అన్నారు. ఏంది మీరెందుకు బాగూడదు? మీరెందుకు బాగూడదు అంటే, మేము ఏ పొలంలే. నువ్వు పాస్టర్ గారు అంటే, నేను పాస్టర్ గారు నేను బాగూడదు. మరి ఇంకేం చేద్దాం అక్క? మరి ఇటు పూర్తి కళ్ళు ఉన్నోడా, అరకళ్ళు ఉన్నోడా, అసలు రానోడా? నాకు అప్పుడప్పుడు అంటారు కొంతమంది. అంటే నేను వేరే చోట ప్రేయర్కి వెళ్ళినప్పుడు చెప్తుంటాను, వాళ్ళు కొంతమంది వాళ్ళ ఇంట్లో అంటు చేస్తుంటారు. అంటే మీకు అర్థం కావటం చెప్తాను, కార్యం చేస్తుంటారు. తర్వాత రోజు ప్రార్థనకు రాలేదు, ఏందమ్మని పోతే మేము రాకూడదు అంటే ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు నీకు? నాకు అర్థం కాదు. మేము వస్తే వాళ్ళు, నువ్వు వస్తే వాళ్ళు పోతారంటే వాళ్ళందరికీ ఏం తగులుకుంది? వాళ్ళది గుడ్డోళ్ళు, నువ్వు కరెక్ట్, నువ్వు రా. మరుసటి వారం నుంచి వచ్చేసిందా. నందెందుకు మన రాహాయిలకు తెలుసు, ఇశ్రాయేలు అన్న భార్య. అయ్యా నేను ప్రార్థన పోకూడదు అంటే నేను చెప్పినట్టు పో, ఊరన్న వద్దన్న వాళ్ళు ఉంటే వాళ్ళే పోతారు, నీకేం? ఎంత దేవుడిని నమ్ముకొని ఎంత పర్ఫెక్ట్గా ఉండి నువ్వు అలా అనుకుంటే అలాగా అంటే, అప్పుడప్పుడు ఏమంటున్నాడు? వాసన. అప్పుడప్పుడు పీల్చుకుంటారు. ఎట్లుంటుందమ్మ పీల్చుకుంటే? బాగుంటుందా? ఆ వాసన చూడగానే లేని ఫీలింగ్ వచ్చేస్తుంది చాలా మందికి. అదంటారు చూడండి, దాన్ని ఏంది, ఆ అగరబత్తీల వాసన అది చూడగానే ఆ ఫీలింగ్ వచ్చేది. అప్పుడు నేను కూడా ఇలా చేసింది, అబ్బో అది వేరు. ఆ ఫీలింగ్ ఎందుకంటే, కనీసం వాడి రూపురేఖలు నీ పొలంలో వేసినా వాడికి మళ్ళీ ఏం పుట్టుద్ది? ఇది నా పొలము, వీడు నన్ను అన్యాయంగా చేశాడని మళ్ళీ కోట్లేస్తాడు. జాగ్రత్త, కోట్లేస్తాడు. అందుకని వాసన కూడా రానియదండి. యేసు ప్రభు ఏమన్నా చేతగానోడై మీరు వాటి దగ్గర కూడా పోవద్దన్నాడా? వద్దు. ఏమంటున్నాడంటే మీకు అర్థం కావట్లేదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఎక్కడ రాయబడింది ఒక మాట. ఇక్కడ ఒక మాట ఉంచానండి. చీకటి గురించి మాట్లాడుతాను. చీకటి కార్యములు స్పష్టమైన అంధకార సంబంధమైన 5 ఏంటివి? శరీరాశలు కాదు. నేను చదువుతా చూడండి అమ్మ. మీరు ఏదేదో పోతే ఆ ఒక్క పాయింటే కాదు, 24 గంటలు. గలతీ పత్రిక 5:19, 21 ఇయే కాదు శరీర కార్యాలు, అంధకార సంబంధం నేను చదువుతున్నా కదా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 11 వచనం చదవండి.
నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గుర్చి మాటలాడుటేనను అవమానకరమై ఉన్నది. సమస్తము ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపడినప్పుడు ప్రత్యక్షపరచబడినదేదో అది వెలుగే కదా. నిష్ఫలమైన అంధకార క్రియలు ఏమై ఉండొద్దంట? పాలివారై ఉండొద్దంట. పాలివారై ఉండటం అంటే ఏంది? పాలివాళ్ళు అంటే ఏందమ్మా? పాలు కొంటారా లేదా మీరు చెప్పండి, ఇప్పుడు నాకు అర్థం కావాలి. పాలు కొంటారా లేదా చెప్పండి. మీరు కొంటారా మూరన్న పాలు? కొంటారా? కొంటారా? పాలు అంటే ఈ పాలు కాదు, ఆ క్రియలలో పాలు పంపులు పొందుకుంటారా? పొందుకోరు. మర్చిపోయి ఈ పండగ వచ్చింది ఇవన్నీ ఆదివారాలు వస్తే మనం ఎంజాయ్ రెండు చేయొచ్చుగా. నడిచొచ్చే కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టినట్టుగా ఆదివారం వచ్చినప్పుడు ఏంటంటే ఆదివారం అయి రెడీ అయినా పండగని చెప్పవుగా. చాలా మందికి నాకు అర్థం కాలేదు, నేను తప్పనట్లేదు. నువ్వు దేవుని సన్నిధి కోసం నువ్వు ప్రత్యేకంగా రోజు ఎలా వస్తున్నావు, ఈ రోజు నీలో మార్పు కనపడి ఉంటుంది చూడు. వేరే వేరే వాటి ఆశలు నీలో ఉండుంటాయి. కొన్ని కొన్ని తగులుచుకుంటారు మొత్తం. నేను ప్రార్థనకు నువ్వు రెడీ తప్పేం లేదు. నువ్వు సంవత్సరానికి 52 ఆదివారాలు అంటే 52 ఆదివారాలు నువ్వు ఎలా వచ్చిన ఇబ్బంది లేదు. కానీ కొన్ని విషయాల్లో పాలు పంపులు పొందుతారు. మంగళవారం వచ్చింది ఏం తల పోసుకున్నట్టే, తల మాసిందని. లేదు అందరూ పోసుకుంటారు, పోసుకున్నాను చెప్పొచ్చుగా. తల ఆ రోజు మాసిందా? పిల్లోడికి తల నిండా ఏముందంటే ఇసుక పోసుకున్నాడు. ఏమి వాడెప్పుడు పోసుకున్నా నాకు అర్థం కాదా? అస్సలు అర్థం కాలేదు. పాలు పంపులు పొందుతున్నారంటే మీరు మారలేదు అంతే బైబిల్ ప్రకారం. ఇంకేం వదిలేయండి. మిగతా వాళ్ళు అంటారు నేను అప్పుడప్పుడు ప్రార్థనకు వస్తున్నాను కదా, అస్సలు మీరు ఎట్టొచ్చి నా దృష్టిలో లేనట్టు. ఎందుకంటే వీళ్ళ వల్ల వీళ్ళ కూడా ఏమవుతుంది? అవమానమా? అవమానం అయితే పర్లా తులిపేసుకొని పోతాం అంతేగా తల్లి. మరి ఏమవుద్ది? ఎప్పుడన్నా మీరు హాస్టల్లో చదువుకోర్రా? మీకు ఎవరికన్నా అలవాటు ఉందమ్మా? అలవాటు ఉంటుంది హాస్టల్లో చదువుకునే వాళ్ళకి. హాస్టల్లో ఇప్పుడు హాస్టల్ కాదు, అప్పుడు హాస్టల్, మేము చదువుకునేప్పుడు హాస్టల్. అక్కడ గజ్జిలేస్తే అసలు వాడి పక్కన ఊరు ఉంటారు. ఎందుకు? అది నీకున్న ఈ తెగులు నీతో బాదు. రేపొద్దు నేను ఇదిగో పూలు నువ్వు కొనుక్కుంటావా? దేనికి? ఏంది నీ పిచ్చి? ప్రార్థన పోయ్యాల కొడకనా? నువ్వు ప్రార్థన పోతున్నావు కదా, బుద్ధి లేని వాళ్ళారా నీకెందుకు నీ తత్వం అని అనవా? అంటే ప్రార్థన వేలు నేను పెట్టుకోవద్దని ఎప్పుడని చెప్పను. మళ్ళీ ఇది ఇష్యూ చేయదు మీరు. నేను పూలు పెట్టుకోవద్దన్నట్లా. ఏదైనా మీరు చేయండి, తప్పు లేదు. పూలు పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి, కమ్మలు పెట్టుకోండి, గాజులు పెట్టుకోండి, తాళ్ళు పొట్టేసుకోండి, మీ ఇష్టం వచ్చినాయి. నేను చెప్పట్లా. మరి ఏమంటున్నానంటే పండగ అనే దాని ఆనవాళ్ళు మీలో వస్తున్నాయి ఇక్కడ. ఏ పండగ? క్రిస్మస్ పండగ. నేను క్రిస్మస్ కూడా చేయొద్దని చెప్తాను, తెలుసా మీకు? ఏది కాదు, మీకు పండగ ఏంటంటే ఆదివారమే మీకు పండగ. క్రైస్తవునికి బయటకు వచ్చిన ప్రతిరోజు, బయటకు వచ్చావు ఎప్పుడైతే చీకట్లో నుంచి బయటకు వచ్చావో ప్రతిరోజు. మరి ఇప్పుడు ఏంటంటే వాళ్ళతో నీకు పోటీ ఏంది? ఇప్పుడు మీకు అందరు కొంతమంది పోటీ ఉంటుంది తెలుసు కదా మీకు. మీరు చర్చికి వస్తారని వాళ్ళు ఏ రోజు మీతో వచ్చిర్రా? మరి వాళ్ళతో మీకు ఎందుకు పోటీ? అందరూ అంటున్నావు వాళ్ళు చూడి అంత శుభ్రంగా నువ్వు ఇలా ఉంటే మేము చర్చికి పోతున్నాం వాళ్ళు రాలేదని ఎప్పుడన్నా వాళ్ళు తండ్రా? అంతేందంటే నేను నిజంగా చెప్తున్నాను, వాళ్ళ మీద వీళ్ళ మీద వంకలు కాదు, కానీ సగం నీలోని ఈ తత్వం సావలి. ఇంకా అది వాళ్ళతో మీద ఎందుకు చెబుతాం? మా నాన్న అనుకున్నవాడు, మా అమ్మ అనమన్నది, మా అత్త అనమన్నది, మా మామ అనమన్నది, మా ఇంట్లో ఇవన్నీ కాదు, పూర్తిగా నీలో చావల తత్వం. అందుకు నువ్వు అసలు పనికిరావు. దయచేసి అలా ఉన్న నువ్వు ఇక్కడికి వచ్చే నీ గజ్జి ఎలా కూడా అంటుస్తావు. అర్థమైందా? నీ గజ్జి ఎలా కూడా అంటుకున్నది. నిన్నటి దాకా నువ్వు ఒక్కదాని మీకు గీరుకుంటు, ఇప్పుడు అందరు గీరుకుంటారు. ఇంటి మొత్తం గీరుకుంటే వాళ్ళు ఏది గీరుకుంటారు అంటే గజ్జి వేసింది. ఇది బావాలంటే ఏం చేయాలి? మయల తిత్తు అంటారు, తెలుసా మీకు? చిన్నప్పుడు నాకు పూసిరు కాబట్టి అది పూర్తి ఒంటి నిండా మంటే. ఇది పూతారు మైలు తిత్తి పోతారు కదా, అది పూర్తి ఒంటి నిండా మంటే. ఆ మంటకి ఎగరాల్సింది. అబ్బాయి ఎంత కంపు! ఇది ఎందుకు పూసిరు అసలు? అది ఇప్పుడు అంటారు నా గురించే చదువుతున్నట్టు, నువ్వెందుకు పూసుకున్నావు, నువ్వెందుకు తగిలిసుకున్నావు గజ్జి? నువ్వు గజ్జి తగిలిసుకున్నావు కాబట్టి మైలు తిత్తి పూయాల్సిందే. అది మంటే. నీ కడుపులో మంట ఉన్నా, నీ కడుపులో బాధ ఉన్నా, నన్నే అన్నారన్న మంటే. అది పోవాలంటే అంధకారమైన నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండకుడి. అందుకని ఏమన్నాడు తెలుసా? వాటి జోలైనను వాటి వాసనైనను
వాటి పేరు కూడా ఎత్తకూడదు అంట. బైబిల్ అంత స్పష్టంగా చెప్పాడు పౌలు గారు. పేరు కూడా ఎత్తకూడదు అంట. ఎందుకు ఎత్తకూడదు పేరు? చదువుకున్న వాక్యం గుర్తుందా? ఫస్ట్ చదువుకున్న వాక్యం మీ ఊరికన్నా మీరు వాటిని విడిచిపెట్టి అన్నాడు. అదే నేను చదివించిన కార్యం. వాటిని ఏం చేశారు? విడిచిపెట్టారు. విడిచిపెట్టిన వాటిని ఎవరైనా వాసన పుచ్చుకుంటారా? మీరు విడిచిపెట్టిన వాసన ఎవరైనా తీసుకుంటారా? ఎందుకు తీసుకోరు? విడిచిపెట్టింది కంపు ఉంటుంది. ఎంతలా కంపు ఉంటుంది? అంతలా కంపు ఉంటుంది తెలుసా? ఒక్కసారి అటువంటి ఆ దొడ్లలో పోండి, ఎంత కంపు. అది విడిచిపెట్టింది. అది నువ్వు నైట్ పూట చికెన్, మటన్, బిర్యానీ మొత్తం తిన్నవా? తిన్న తర్వాత లోపల డైజెషన్ అంటారు దీన్ని. డైజెస్ట్ అవుద్దా అంటే అరుగుదల అంటారు. అరిగిద్దా? అరిగిందంతా నువ్వేం అరిగిందాక వేస్టేజ్ ఏం చేస్తావు? విడిచి పెడతారు. అది విడిచిపెట్టడం అంటే. అది దాని అర్థం. మీకు విసర్జన అంటారు బైబిల్ గ్రంథం. దాన్ని సైన్స్లో విసర్జన అంటారు. విడిచిపెట్టడం అనేది. ఎప్పుడన్నా అక్కడ కూర్చొని వాసన పీల్చుకుంటారా? బైబిల్ ఇంత పచ్చిగా చెప్పింది ఇక్కడ. అది ఎందుకు ఇంత చెప్తున్నానంటే, ఇంత వివరించాల్సిన అవసరం ఏముందంటే, బైబిల్ అంత పచ్చిగా పౌలు గారు ఎందుకు చెప్పాడంటే, మీ కొరకు నేను పడిన ప్రయాస అది ఆయన బాధ. మీ కొడుకు మందు సాపు కడుక్కుంటే నీకేం బాధ లేదు. ఎందుకమ్మా వాడు కూర్చొని తాగిందంటే? తాగుతాడేమో భయం. తాగితే ఏమవుద్ది? తాగిన తర్వాత నువ్వు పడుతున్నావు చూడు, అంతకంటే 4 గంటల బాధ. ఆ బాధ పట్టం కంటే వాడిని అక్కడికి పానీకొని ఉండటమే మంచిది. ఇప్పుడు దీని గురించి చెప్పినప్పుడు మీకు ఒకవేళ అనిపించచ్చు, కొద్ది గలీజ్ మాట అనిపించచ్చు. పౌలు గారి గలీజ్ అనిపించలేదుగా. పౌలు గారు ఏమన్నాడు? కొలసీ పత్రిక చూడండి. చూపిస్తాను మీకు అందరికి, ప్రతిదీ ఫ్రాంక్ చూపిస్తాను అంతే. కొలసీ పత్రిక బైబిల్ ఎంత చక్కగా ఉందంటే. అవును మరి. చూడండి 3:8. 3:8. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మునోట బోతులు వీటన్నిటినీ విసర్జించుడి. ఏం చేయమన్నాడు? విసర్జించడం అంటే విడిచిపెట్టడమేనమ్మా. సైన్స్ భాషలో సైన్స్ చదువుకున్నారు మీరు అందరూ. 10వ తరగతి చదివారు. విసర్జన వ్యవస్థ అనేది కదా. విసర్జన వ్యవస్థ చెడు పదార్థాలు వడ్డీలేయటం అని. విడిచిపెట్టడని అక్కడ రాసిండు కదా, మరి ఎక్కడో విడిచిపెట్టమనొచ్చుగా. విసర్జించడం అని ఎందుకు అన్నాడు? దాని అర్థం వేరు, దీని అర్థం వేరు. అర్థాలు వేరుంటాయి. మనం అన్ని ఒకటి అనుకుంటే అట్ట. పెద్దోళ్ళు అన్నట్టుగా ఎర్ర చీర కట్టుకున్నదాన్ని నా భార్య అనుకుంటే ఎట్ట కుదురుద్ది? అంటానికి లేదు కదా. వ్యర్థము, విడిచిపెట్టడం వేరు, అంటే పౌలు గారు ఏమన్నాడంటే విడిచిపెట్టాలి. మరి పౌలు గారు ఎక్కడన్నా మాట్లాడారు దాని గురించి? నేను విడిచిపెట్టాను నేను అన్నాడు ఎక్కడన్నా? ఏమన్నాడు? సమస్తాన్ని ఏమన్నాడు? పెంట అని రాశాడు. ఆయన రాయొచ్చు అసలు? గలీజ్ అని ఇప్పుడు అన్నావు నువ్వు బైబిల్ని? ఎందుకన్నాడంటే మరలా వాటి వాసన జోలుకునే దాంతో సమానం అన్నాడమ్మా. అంత పచ్చిగా చెప్పాడు ఆయన. కనీసం ఎంత పచ్చిగా మాట్లాడతానన్న ఇలా కొద్దిగా తెలివి వస్తుందేమని పౌలు గారి కోరిక. నిజంగా ఎంత కడుపులో బాధతో మాట్లాడుంటాడు చెప్పండి ఆ మాట. సమస్తమును దేంతో పోల్చుకున్నానన్నాడు అక్కడ ఫిలిప్పీ రాసిన పత్రికలో 3లో. చూడండి అక్కడ, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తు నందల విశ్వాసము చేత నీతిని అనగా విశ్వాసమును బట్టి ఏ విధమైన. చూడండి అక్కడికి ఎందుకు పోతే ఏమన్నాడు? 10వ వచనం మొత్తం చదువుకుంటాడు. 10 ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడినై ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడు అగుటి ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని వదిలేయచ్చుగా, వాటిని విడిచిపెట్టాను అనొచ్చుగా. మరి పెంటతో సమానంగా ఎందుకు అనుకుంటున్నానంటే మరలా నాకు వాటి మీదకి పోతే నేను దాన్ని పట్టుకున్నట్టు అన్నాడు. పచ్చిగా రాసి పెట్టాడు ఆడ పెంట అని. నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్పాడంటే వాళ్ళ కోసం ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. వాళ్ళను సంపాదించుకోవటం ఎన్నో రాత్రింబగులు ఏడ్చాడు. వాళ్ళ కోసం 3 సార్లు 39 కొరడా దెబ్బలు తిన్నాడు వాళ్ళ కోసం. వాళ్ళ కోసం దిగంబరుడిగా ఉన్నాడు. వాళ్ళ కోసం దెబ్బలు తిన్నాడు. వాళ్ళ కోసం అనేక మంది తిడుతున్నా పడ్డాడు. వాళ్ళ కోసం పౌలు నీకు ఎక్కువ చదువుకొని పిచ్చిలేసిందన్నా కూడా పడ్డాడు. ఇన్ని మీకోసం పడితే ఇప్పుడు మీరే నన్ను మోసం చేస్తే నేను మీతో ఏం మాట్లాడాలి అన్నాడు. ఇన్ని చేశాను నేను నీకోసం, మరి మీరే నన్ను మోసం చేశారుగా. మా అతిశయము
మా ఆనందము, మా కిరీటము మీరే కదా అన్నాడు తెస్సలోనికి రాసిన పత్రిక. ఇప్పుడు మీరే మోసం చేసిపోతే ఇంకా నన్ను నేను చూపించుకోవడానికి ఎలా చేయాలన్నాడు. అందుకే వాటి పేరు కూడా ఎత్తకూడదు. ఎత్తారనుకోండి, ఫస్ట్ పేరు అంటారు, తర్వాత ఊరు అంటారు, తర్వాత పోతే ఏమైందంటారు, నాలుగోసారి నువ్వే ఆడ కూర్చొని ఉంటావు. ఏంది ఈ రోజు రాలేదంటే, నీకేం పట్టాలమ్మా, పండగ లేదు, పేరంటం లేదు, ఏమి లేదు, నీకెప్పుడు దేవుడే, మేము ఏమి చెయ్యొద్దా? ఏందిరా నిన్నటిదాకా ముందుండి ప్రార్థనలో బాగుండి బలంగా నిలబడి యేసు ప్రభువు కోసం ప్రాణమిత్తానన్న ఈ మనిషేనా అంటే, ఆ మనిషే 4 సంవత్సరాలు నీ భూమిని ఆలకపోతే ఏమవుద్దక్క? బీడైపోద్ది. అందుకని ఏం చేశాడు తెలుసా? ప్రతిరోజు వాక్యంతో ఉదక స్నానం చేస్తాం. ప్రతిరోజు చెప్పాలి వాక్యం. మీకన్నా వారానికి 2-3 సార్లే. ప్రతిరోజు వాక్యం చెప్పినా కూడా మన హృదయాలు మారవు. కావాలంటే చూడండి, ప్రతిరోజు ప్రార్థనకు వచ్చినప్పుడు మీ మనసు ఎలాగుంది, ప్రతిరోజు వాక్యం విన్నప్పుడు మీ మనసు ఎలాగుంది, అప్పుడప్పుడు వింటున్నప్పుడు మీ మనసు ఎలా మారిపోయింది ఇప్పుడు చెప్పండి. కొన్నిటిల్లో కాంప్రమైజ్ అయిపోతున్నారు తెలిసి ఈ మధ్య కాలంలో కొంతమంది. కాంప్రమైజ్ అంటే సర్దుకుపోతున్నారు. ఎందుకు సర్దుకుపోవాలమ్మా? ఎవరైనా సంపాదించుకోవాలి? పౌలు గారు ఎవరైనా సంపాదించుకోవాలన్నాడా? ఇక్కడ ఇప్పుడు మీరు చదివిందంట ఎవరైనా సంపాదించుకోవాలన్నాడు? చదివిండ్రు కదమ్మా, అది కూడా మర్చి చదవండి మళ్ళీ. నువ్వు కూడా కదక్క. వినాలి కదా, నేను చెప్పాం కదా, అదే చెప్పేది. ఇంత లేక మర్చి నేను చెప్తాను చూడండి. క్రీస్తును సంపాదించుకొని నిమిత్తము అని రాయబడింది ఆడ. ఏందంట? ఎవరిని సంపాదించుకోవడానికి? ఇప్పుడు క్రీస్తును సంపాదించుకోవడానికి నువ్వేది నష్టపోయినా పర్లా. నష్టపోతావు మరి? క్రీస్తును సంపాదించుకోవడానికి బంధువులు నష్టపోయాడమ్మా పౌలు గారు, రక్త సంబంధులు నష్టపోయాడు. మేము నీతో రామన్నారు, మీరు రావకపోయినా పర్లేదు, నాకు ఇల్లే కావాలన్నాడు. ఇంట్లో వాళ్ళని నష్టపోయాడు, ఇరుగు పొరుగు వాళ్ళని నష్టపోయాడు, ఆస్తి నష్టపోయాడు, అంతస్తులు నష్టపోయాడు, సంపద నష్టపోయాడు, చివరికి తన శరీరమునే నష్టపరుచుకుంటున్నాడు. అంతే కదా? నా శరీరం నేనేం చేస్తున్నాడు? నలగా కొట్టుకుంటున్నంట. దేనికి? ఇది మాట అనట్లా. ఇది ఎందుకు మాట అన్ని అంటే, ఇది ఎందుకు మాట ఏంటందమ్మా? మోకాళ్ళ మీద ప్రార్థన చేయమంటే కూర్చొని చేస్తే దేవుడు ఇండా? ఏమొచ్చిందిరా మా అనుమానం? మోకాళ్ళ మీద కూర్చొని చేస్తే దేవుడు ఇండాక? దేవుడు హృదయాన్ని చూస్తాడు కానీ శరీరాన్ని చూసేవాడా? నేను కూర్చొనే చేస్తా. కూర్చొని ప్రార్థన చేస్తావు, కొన్ని నిమిషాల తర్వాత నిద్రపోతున్నావు. మరి ఏంది ప్రార్థన చేయలేదంటే? కూర్చొని ప్రార్థన చేస్తావు, నిద్ర ఎట్లా వచ్చింది? మోకాళ్ళ మీద కూర్చుంటే కింద కూర్చుకున్నట్టుంటే నీ ఆత్మ దేవునితో ఉంటే ఇంక పని ఉండదు నీకు. మరి కూర్చొని ప్రార్థన చేసిన నిద్ర ఎందుకు పోయారు? 10 ప్రార్థన చేశారు కదా, నాకు నేను ప్రార్థన చేస్తుంటే ఇక్కడ పండుకొని నిద్రపోతాను. అదేం ప్రార్థన? నేను మోకాళ్ళ మీద కూర్చోమని నాకేం పని లేకనా? కనీసం ఆ 10 నిమిషాలని దేవునితో ఉంటాను. మిగతా టైంలో ఉండట్లేదంటే మీరు ఉంటాం, నేను అనట్లేదు. మోకాళ్ళ మీద కూర్చొని పౌలు గారు ప్రార్థన చేస్తుంటే పరలోకములో ఉన్న సైన్యం ఆయన కనపడుతుంది. ఇప్పుడు మోకాళ్ళ మీద కూర్చున్న ఎక్కువ మంది ఎవరు కూర్చుంటారా? 2 నిమిషాలు మోకాళ్ళ మీద కూర్చుంటే 10 గంటలు మామూలుగా పండుకొని ప్రార్థన చేస్తాం. 10 గంటల ప్రార్థన మేము ఎప్పుడు చేస్తున్నాం? చేస్తాం. అసలు చెయ్యంలే, చెబుతాను ఉదాహరణకు. ఈ మోకాళ్ళు అరిగిపోవాలి. అప్పుడు పరలోకం గురించి కొంచెం ఆలోచన వస్తుంది. కొంచెం పూర్తిగా రాదు, మళ్ళీ పూర్తిగా రావాలంటే శరీరమే అరిగిపోవాలి. అందుకనేమన్నారు తెలుసా? ఇక్కడ సమస్తమును నష్టపరుచుకున్నాను. సమస్తమును నష్టపరుచుకుని దేనికోసం అంటే క్రీస్తును సంపాదించుకోవాలి. ఎందుకు సంపాదించుకోవాలి క్రీస్తును? ఇప్పుడు రాని మనం చదువుకున్న సందర్భానికి గుర్తుంది. ఏ సందర్భం అది? అది కాదు, మనం మెయిన్ పాయింట్. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20వ వచనం, 20. దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆ మాట కాడ ఆగిపోయా. ఎవరిని ప్రేమించాలంట? దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తావమ్మా? ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తాం? దేవుని ప్రేమిస్తే ఏం చేస్తాం? మీకు అర్థం కావటానికి చెప్తాను. ఎవరైనా ఒక మనిషిని ప్రేమిస్తే ఏం చేస్తాడు? ఆ మనిషికి నచ్చినవన్నీ చేస్తారు. అంతే కదా? అవునా కదా? ప్రేమిస్తే వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు, ప్రేమించకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తారు. దేవుణ్ణి ప్రేమించిన వారికి అన్నాడు. ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాంగా, అందరు ఓకేనా? దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కదా అందరూ?
దేవుని ప్రేమించుతున్న మనము దేవునికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నామా? అది పాయింట్ ఇక్కడ. బతకపోతే నువ్వు దేవుని ప్రేమించడం, మరి ఎవరిని ప్రేమిస్తున్నావు నీ ఇష్టం. అది ఎవరు దేవుడు తప్ప మిగతా అన్ని ప్రేమిస్తుంటాం. ఆస్తి, అంతస్తు, ఒక మాటలో చెప్పండి, లోకము అనుకోండి, లోకము. మరి దేవుని ఎందుకు ప్రేమించలేకపోతున్నాం అంటే, దేవునికి నాకేమొచ్చేసింది ఈ మధ్య? ఏందమ్మా? దూరము, విరోధం, ఇంకా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా, చెప్పండి. ఏమొచ్చేసినాయి? సంబంధం తగ్గిపోయింది. సంబంధం తగాద వచ్చిందక, బాగా తగాద వచ్చిందట, గొడవ వచ్చింది, అంతే కదా. ఇబ్బందులు వచ్చినాయి కొన్ని. దేవుడితో మాకు కుదరట్లేదు. ఏంది అని రోజు ప్రార్థన అంటుండు, ఆడికి ఉదయాన్నే లేచి ప్రార్థన చేయమంటుండు, మధ్యాహ్నం లేచి ప్రార్థన చేయమంటుండు, సాయంకాలం ప్రార్థన చేయమంటుండు. మరిచిపోయి ఒక 4 నిమిషాలు టీవీ చూస్తుంటే టీవీలో ఒక సీరియల్ వద్దంటుండు, ఎన్ని వద్దంటుండు. దేవుడా నీకు నాకు విడాకులు. దేవుడికి విడాకులు ఇస్తున్నావంటే ఎవరితో సంబంధం పెట్టుకున్నావు? లోకంతో సంబంధం పెట్టుకున్నావు. ఇప్పుడు ఏమంటారు తెలుసా? నాకు అప్పుడప్పుడు ఆ సిస్టర్ పాడుతుంది, పాప మమ్మీ పాడుతుంది, పల్లె పాడుతా పాట. అన్నిటికీ సమయం ఉంటుంది కానీ ప్రార్థనకు సమయం లేదు. అన్నిటికీ సమయం ఉంటుంది కదమ్మా, ప్రతిదానికి ఉంటుంది కదా సమయం. అక్క దేనికన్నా ప్రార్థనకు సమయం లేదంటే మా మరి ఏం చేయాలి? వాళ్ళను ఉపవాస ప్రార్థన శుక్రవారం సమయం లేదు. ఏంటంటే బిజీలో ఉన్న, అన్నిటికీ సమయం ఉంది, ప్రార్థనకు సమయం లేదు. విజ్ఞాపన ప్రార్థన అన్నిటికీ సమయం ఉంది. ఫంక్షన్లకు సమయం ఉంది, అదేంటి పబ్బన్నాలకు సమయం ఉంది, పెళ్లిళ్ళకి సమయం ఉంది, పేరంటాలకు సమయం ఉంది. ఇంకా చెప్పాలంటే స్కూళ్ళల్లో పోవటానికి సమయం ఉంది, ఇళ్లలో పోవటానికి సమయం ఉంది, ఉద్యోగాలకు సమయం ఉంది, మీ ఇంట్లో ఉన్న వాటికి సమయం ఉంది. ప్రార్థనకేమో ఎందుకు లేదు అని ఆలోచిస్తుంటే నాకు ఒక మాట తగిలింది. ఏం మాట తగిలిందంటే, ఇక్కడ చూడండి, ఏం మాట తగిలిందంటే దేవుడు ఎవడు అనే మాట తగిలింది. దేవుడు ఎవడు అని ఎందుకు అనుకున్నాను ఆ మాట నేను? అసలు మీకైతే లేదు, నాకు తెలియదు ఎందుకు అనుకున్నాను. దేవుడు ఎవడు అని ఎందుకు అన్నానంటే, నిజంగా చెప్తున్నాను చూడండి, దేవుడు ఒకవేళ ఉంటే, ఆయన ఎవడో తెలుసుంటే, నా అవసరాలు ఆయనకు తెలుస్తేగా నేను ఆడిపోతాను. తెలియదు మళ్ళీ దాని ప్రార్థనకు రమ్మనేది. అసలు ఎవడు ఆయన? అసలు ఎవరు నన్ను రమ్మంటానికి ఆయన? అంటే నీ పనులన్నీ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటే వస్తావు, లేకపోతే అంతేనా కదమ్మా. నువ్వు బిజీ షెడ్యూల్ ఉంటావు, వండుకున్న కూర్చుంటావా, లేకపోతే ఈరోజు ఖాళీ లేదని వదిలేస్తావా? మీ అందరికీ బాగా గమనించి ఆలోచించండి. అన్నిటికీ సమయం ఉన్నది, దేవునికి సమయం లేదు. దేవునికి సమయం లేదంటే అర్థమైంది? దేవునికి సమయం లేదంటే అర్థమైంది? ఎగ్జాంపుల్ చెప్తాను బాగానండి, మీకు అందరికి అర్థం కావటం చెప్తున్నాను. మీరు భార్య భర్తలు ఉంటారు కదండి, తల్లిగారింటి కాడికి పోయారు అనుకోండి. అంటే భార్య యొక్క తల్లి గారింటి కాడికి పోయారు. అడిగి పోయిన తర్వాత భర్త వచ్చినప్పుడు మంచం మీద కూర్చొని వ్యవహారం ఆడుతుంటది, నీళ్ళు లేదు. వ్యవహారం పడి పెడతా పాపం, అప్పుడు వచ్చి ఉంటాడు, వ్యవహారం బాగా ఆడుతుంటది, నీ లేదు. సోత్తడు అన్ని ఓర్చుకుంటాడు. అన్నం తింటున్నప్పుడు ఎవరో వేసుకొచ్చేస్తారు, అన్నం వేయదు. చూస్తుంటాడు ఓకే కానీ అనుకుంటాడు. మళ్ళీ తర్వాత ఇంకొకదేం చేస్తుంటది, చూస్తాడు. చివరికి ఇంటికి వచ్చినాక అంటాడు, అసలు నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా అంటాడు. ఏందండి 20 సంవత్సరాలు మన పెళ్ళైతే ఇప్పుడు కోరిక వచ్చింది, అసలు నన్ను పడుచుకుంటున్నావా? ఎందుకు పడుచుకోలేదు చెప్పండి, ఎందుకు పడుచుకోలేదు? అంటే నేను ఈ మాట ఇక్కడ వాడకూడదు కానీ వాడాల్సి వస్తుంది కాబట్టి. పాతోడయ్యాడేమన్నా భర్త? ఆలోచించండి, పాతోడయ్యాడా? పాతోడేందే భర్త కదంటే, తాళి కట్టాడు కాబట్టి భర్త అయ్యాడు. ప్రేమ చావదు, పరిస్థితులు చావు. అంటే నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈరోజు మనుషులకి ప్రభు పాతోడైపోయాడు. కొత్తవి కదయ్యా, కొత్తగా పిల్లలు స్కూల్లో చేరయ్యా, కొత్తగా పేరెంట్ ఇంకెప్పుడు చేయరుగా, పేరెంట్ ఇప్పుడే కదా. ఒరి నీ కోసమే పెట్టిరా, మరి నువ్వు రాకపోతే ఆగిపోతారు. ఒకరోజు నువ్వు మానుకో చూద్దాం, ఆగిపోద్దేమో. ఎప్పుడన్నా మానుకున్నావు తల్లి? ఒకరోజు మానుకో చూద్దాం, నువ్వు ఆగిపోద్దా? ఏంది రాలేదంటే, రాకపోతే నేను రేపు అలా బాను, అంతే అయిపోయా. కానీ ప్రభు ఏమంటాడు, నేను నీ కోసం ప్రాణం పెడితే నేను గుర్తులేనా? గుర్తున్నావు కానీ ఏం లేదమ్మా, ఏం లేదు, టైం లేదు. భర్త ఇంటికి వచ్చిన అనుకోండి, నువ్వు వచ్చి చూసినా నీళ్ళెద్దాం అనుకున్నా, టైం లేదు. టైం లేనప్పుడు మరి అంటే నేను అసలు నీ దృష్టిలోనే ఉంటే కదా టైం అంటానికి. అంతటితో బిజీ పడిపోయావు కదా. ఇటు పక్క ఊరు ఆ చిన్నప్పుడు స్నేహితురాలు వచ్చింది, ఇటు పక్క మా అత్తమ్మ వచ్చింది, ఇటు పక్క నానమ్మ వచ్చింది, ఇటు పక్క పిన్ని వచ్చింది. వీళ్ళు నలుగురు నీ చుట్టూ కూర్చున్నారు, మధ్యలో నువ్వు మామూలు ఎవరు మది వచ్చిండు పాపం, చూసిండు లోపలికి ఇంట్లోకి పోవడానికి సొంత ఇల్లు కాదుగా.
పోతే బాగుండు. సో అంత చూసిండు. ఆ నుంచి ఒక ముసలాం పాపం కర్ర పట్టుకొని లేచి వచ్చి, నీళ్ళు తాగయ్యా అన్నాడు. ఇప్పుడే తాగొచ్చినాడు అంటాడు. తాగొచ్చి ఉరిత్తేమి ఏందంట ఎవరిత్తేమి మరి నిన్నెందుకు చేసుకుంది? అర్థమైంది ఎప్పుడన్నా? ఎవరిత్తేం అనే మాట వాడుతున్న వాళ్ళకి చెప్తున్నా ఈరోజు భర్తల విషయంలో. ఎవరిత్తేం నీలే కదా, మరి నువ్వెందుకుంది? నువ్వు లేకపోతే ఇంకొకళ్ళు ఇయ్యాలి. నీ భర్త విషయంలో చెప్తున్నాను. ఇప్పుడు ప్రభు అన్నాడు, నేను రాకపోయినా మా ఇంట్లో వాళ్ళు ప్రార్థనకు వచ్చిన, మరి నువ్వెందుకు? ఏమన్నా పాలికి పంపించడానికి పేరంటమా? బాగా చెప్తాను చూడండి. అన్నిటికీ సమయం ఉన్నది. దేవునికి సమయం ఎందుకు ఇవ్వలేకపోతారంటే దేవుడి మీద ప్రేమ లేదు. అది నేను ఇక్కడ చెప్తున్నాను. పూర్తిగా ఇదంతా గంట 15-20 నిమిషాలు చెప్పింది కూడా ఈ మాట కోసమే. దేవుడి మీద ఏం లేదు, ప్రేమ లేదు. అందుకే సమయం అయిపోయింది. మరి ఇంతకు ముందుకు సమయం ఎందుకు ఇచ్చావు? అమ్మే అవునా కదా, తెలుసు కదా. మీరు సినిమాలు సీరియల్ చూస్తారు కదక్క. కొత్తగా పరిచయం అవుతారు పాపం అబ్బాయి అమ్మాయి. ఫోన్ చేస్తాడు, చీటింగ్ మాడి ఫోన్ చేస్తాడు, వద్దన్నా ఫోన్ చేస్తుంటాడు. ఏందిరా నిద్రపోయినవా, అన్నం తినవా, ఏం తిన్నావు? ఇప్పుడు ఎప్పుడన్నా అడిగిండా? ఫోన్ చేసి అన్నం తినవా, ఎందుకు గోళ? నీ మీద ప్రేమ ఉంది కాబట్టి, లేకపోతే వరకు అడుగుతున్నాను అనుకున్నావా? నువ్వు మనసులో ఉన్నావు కాబట్టి. చాలా మంది అప్పుడప్పుడు ఏం చేస్తారు తెలుసా, భార్యలు పాపం భర్తలకి ఎంతో బిజీలు ఉంటారు, వీళ్ళు పనులలో ఉంటారు, తీరక తీసుకొని మరి ఫోన్ చేసి అన్నం తినవా అంటారు. నీకు వాళ్ళ అంటాడు. నీ మీద ప్రేమ. ఇంతకుముందు అదే కొత్తలో అడిగినప్పుడు కనీసం ఒకసారి ఫోన్ చేసి అడగొచ్చుగా. ఇప్పుడు అడుగుతుంటే కోపమా? అంతే కదమ్మా. నువ్వు ఫోన్ చేస్తావు అనుకోండి, నీ భర్త మీద నీకున్న ప్రేమ పక్కన వాళ్ళకి వ్యసనం పుట్టి ఎందుకు వరగా చేస్తావు, నువ్వు చేసుకో, వద్దండ్రా. వద్దర్రమ్మా, నువ్వు కూడా చేసుకో, నీ బుద్ధి పెట్టిన అన్నిసార్లు చేసుకో, ఫోన్ ఉందిగా చేసుకో, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చేసుకో. కానీ ఎందుకు చెప్తున్నానంటే, నీ ప్రేమ ఎదుటి వాళ్ళకు కనువిప్పు కలిగించాలి. దేవుని కోసం నువ్వు పడే ప్రయాస నీ పక్కన వాళ్ళ జీవితాలు మార్చేటట్టు నువ్వు మారాలి. అది ఇక్కడ అంటున్నాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే అన్నిటిని విడిచిపెట్టావు. అది నేను చెప్పిన మాట. ఏంటంటావు? తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అన్నిటిని విడిచిపెట్టావు, విడిచిపెట్టి ఇక్కడికి వచ్చినావు. విడిచిపెట్టి వచ్చిన నీకు సమయం లేదా? పెళ్ళైన తర్వాత అన్నం వండమంటే నాకు టైం లేదు, మరి ఎందుకు నువ్వు ఉంది ఆడ? మీ అమ్మాయిని విడిచిపెట్టావు, ఫోన్ మాట్లాడతారు. అప్పుడప్పుడు పొయ్యి మీద ఏం పెడతారు? అన్నం పెడతారు, ఫోన్ చెవుకాడ పెడతారు. పొయ్యి మీద అన్నం మీద పొగలు వస్తుంటాయి, చెవిలో ఫోన్ ఉంది కదా, పొగలు వస్తుంటాయి. కళ్ళ కానరాలా? కానరాదు? కానరాదక్క? పొగలు లేచిపోతుంటాయి ఫోన్లో మాట్లాడుతుంటే. నువ్వు తిన్నావా, నేను తిన్నా, ఏం చేసినావు, ఎక్కడే పోను, ఇది మారిపోయింది. ఒక్కసారి చూసాక పోయి కింద పెట్టి చూశాక కొండ మొత్తం మాడిపోయి ఉంటుంది. మూడో కంటికి తెలియకుండా మొత్తం ఊడిచేసి గీకి గీకి పక్కన పెట్టేసి మళ్ళా పెట్టి, ఇందాక వండితూ అంటే ఇందాక పాలు కాబెట్టిన అబద్ధం ఆడాలి. ఎందుకంటే బొమ్మ మాడిపోయింది అంటే బాగుండదుగా. అంటే ఎందుకు చెప్తున్నానంటే, లోకపు పిచ్చులో పడితే నీ కళ్ళ ముందు దేవుని మందిరంలో ప్రార్థన జరుగుతున్నా నీకు కానరాదు. అది కోసం చెప్పేది. విడిచిపెట్టి వచ్చావు తల్లిదండ్రులను, కాదనట్లేదు. దేనికోసం వచ్చావు? భర్తతో ఉండాలనే కదా, భర్త యోగక్షేమాలు చూసుకోవాలనే కదా, సమస్తము భర్త అనే కదా వచ్చింది. మళ్ళా తల్లిదండ్రులతో ఫోన్ మాట్లాడుతుంటే భర్త పనులను పక్కన పెట్టడం ఏందమ్మా? అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాం, ఇంటికి వస్తా నీళ్ళు, అదిగో ఆ కొండలో ఉన్నాయి కానీ నీళ్ళు ఆ బకెట్లో పోసుకొని బాత్రూంలో పెట్టుకోలేవు, మరి నువ్వెందుకు ఉన్నావు నాకు అర్థం కాల. ఫోన్ మాట్లాడుతున్నావా? ఫోన్ మాట్లాడతాను పెళ్ళి ఎందుకు చేసుకుని ఇంటికానే ఉండొచ్చు కానీ. ఇది నిజం. బైబిల్ కూడా ఇదే చెప్తుంది. నువ్వు లోకాన్ని విడిచిపెట్టి వచ్చావుగా, మళ్ళా అప్పుడప్పుడు ఫోన్తో దాంతో బతికినట్టే బతకటం ఎందుకు నాకు అర్థం కాలేదు. నానే ఉండొచ్చుగా, ఎవరు రమ్మని రక్కడికి. ఒక్క పబ్లిక్గా పూజ మాత్రం చేయటం అన్ని చేస్తాం. పబ్లిక్గా అందరు కనబడతారు, పూజ మాత్రం అన్ని చేస్తుంటారు మీరు. నాకు తెలిసి చాలా మంది అంటే మీరంటే ఇక్కడ కూర్చున్నాడు కదా, నేను చెప్తాను, క్రైస్తవులే చెప్తాను. పబ్లిక్గా 10 మందికి కనపడేటట్టుగా ఆ యొక్క అన్ని అంటే ఇదివరకు చేసినట్టు అన్ని చేసి పూజ తప్పక మిగతా అన్ని చేస్తుంటారు. అవి ఎక్కువ అవుతుంటారు. ఒకటే చెప్పాలి, ఈటతో మాకు సంబంధం లేదంతే. మేము ఈట సంబంధమైన దాంట్లో అడుగు కాదు, కాలు కాదు, కనీసం ఆలోచన కాదు, మా చెయ్యి కూడా పెట్టాం. బుద్ధి పెడితే చేసుకో, లేకపోతే లేదు. నువ్వు చేయవంటే నేను ఈ విషయంలో చచ్చాను అనుకో అని చెప్పండి. ఏమయ్యా ఆ విషయంలో చచ్చాను అంతే. లోక విషయం నేను చచ్చిపోయాను అంతే. చచ్చిపోతే నీకు ఇంట్లో నా అమ్మ లేదుగా, నీకు ఇంట్లో భార్య లేదుగా, నీకు భర్త లేదుగా, ఇది చేసుకో అంతే. మరి నువ్వు ఉన్నావు కదంటే నీ పర్సనల్గా ఏది అవసరమైతే నన్ను అడుగు, చేయకుండా ఉంటుంది.
కానీ కొన్ని విషయాలు దేవుని కోసం నేను చంపేసుకున్నాను, వాటి విషయంలో నన్ను ఇబ్బంది పెట్టద్దు. అందుకే పౌలు గారు ఒక మాట అన్నాడు, గలతీ పత్రిక అక్కడ ఉన్న సందర్భాన్ని చదివించి ప్రార్థన చేద్దాం. చాలా సమయం అయింది, ఈ సందర్భం అయిపోలా, పూర్తిగా అయిపోలా. ఒక పాయింటే, ప్రేమిని ప్రేమించు వారికి అనే మాట మనం చెప్పింది. చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఈ మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. అమ్మా చదవండి అమ్మా. 6:17. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఏ ముద్రలు ఉన్నాయంట మన శరీరంలో? యేసు ముద్రలు ఉన్నాయి. కాబట్టి ఇక మీదట నన్ను ఎవడు ఏ విషయాల్లో ఇబ్బంది పెట్టకాకండి, నా శరీరం నిండా యేసు ముద్రలు ఉన్నాయి అని చెప్పారు. నా కళ్ళతో చేసిన పాపానికి ఆయన ముఖం మీద ఉమ్మేశారు. ఇప్పుడు నా కళ్ళు యేసు ప్రభు కోసం అర్పితమైపోయాయి. నా చేతులతో చేసిన పాపానికి ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. ఇక నా చేతులతో యేసు ప్రభు పనులు మాత్రమే చేస్తాను. నువ్వు మళ్ళా ఇదిగో నేను ఇది చేస్తున్నాను అగ్గిపెట్టి ఇయ్యి, ఇది చేస్తున్నాను టెంకాయ కడుక్కోవటానికి పసుపు నీళ్ళు ఇయ్యి, నేను కలపను. నిజం. ఎందుకంటే ముద్రలు నీలో ఉన్నాయి, నన్ను ఎవడు శ్రమ పెట్టొద్దు. ఈ ముద్రలు యేసు ముద్రలు ఇవి. పౌలు గారే చెప్పాడు, నేను కాదు. యేసు ముద్రలు నాలో ఉన్నాయి కాబట్టి ఇక మీదట నన్ను ఎవడు శ్రమ పెట్టొద్దు. ఆ విషయాలు నన్ను తక్కువ పక్క పెట్టండి. మిగతాది ఏ పనైనా చెప్పు, నీ కోసం రాత్రంతా కూకొని నీ కాళ్ళు నొక్కమన్నా నొక్కుతాను నీ భర్తగా. కానీ ఈ విషయాలు వద్దు, వదిలేసేయండి ప్లీజ్ అని చెప్పండి. ఎందుకంటే పులిసిని పిండి కొంచెమైనా పిండి మొత్తం పొలయ చేస్తుంది. ఏదో మన అని కొన్నిసార్లు ఒక్కసారిగా లోబడ్డావు, ఇప్పుడు పూర్తిగా వాళ్ళ చుట్టే తిరిగేతడు చేసుకున్నారు. వాళ్ళు ఆగిపోతున్నావు ప్రార్థనలకు. నీకు తెలుసా ఎందుకు ఆగిపోయినా? మీకు కారణాలు ఉన్నాయి, మీకు తెలుసుగా కారణాలు. కారణం ఏంటంటే ఎక్కడో ఒక చోట చిన్న అవకాశం, ఆ రోజు బలంగా ఉంటే ఈ రోజు నువ్వు ఆగేవాడి కాదు. నిర్ణయం తీసుకునేవి. ఎందుకంటే నా శరీరంలో ఏమున్నాయి? యేసు ముద్రలు. నన్ను ఎవడు ఏ విషయంలో ఇబ్బంది పెట్టద్దు. ఏ విషయం అంటే పొలం పనులు, ఇంటి పనులు ఇవి కాదు. నేను వద్దనుకున్న విషయాలు నన్ను ఇబ్బంది పెట్టద్దు. నేను వద్దనుకున్న విషయాలు నాకు వద్దు, నేను చేయనయ్యి అంతే. ఎందుకంటే నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను. ఆమేన్. నేను ఎవరిని ప్రేమించుచున్నాను? దేవుణ్ణి, దెయ్యాన్ని ఇద్దరిని ప్రేమించడం కుదురుద్దా? అందుకనయ్యా నేను ఒకళ్ళని ప్రేమిస్తున్నాను, ఇంకొకళ్ళ మీదకి నువ్వు వద్దన్నా నాకు ప్రేమ రాదంట. అప్పుడప్పుడు కొంతమంది ఇష్టం లేని వాళ్ళు ముఖం కనపడ్డ ఎట్ట తిరిగి చూస్తారు. ఎందుకు? నాకు ఇష్టం లేదు, నాకు చూడబుద్ధి కావట్లేదు అంటారు. ఇష్టం లేకపోతే అంతే. మరి ఇష్టం లేకపోతే ఒక్క కంటితో ఇటు ఒక్క కంటితో అటు చూతరా? లోపల ఇష్టం అని అర్థం. కాబట్టి మీ అందరికి చెప్తున్నాను, దేవుణ్ణి ప్రేమించు వారిని. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి లోకాన్ని ద్వేషించాం. ఇంకా రెండోది ఏంది? దేవుణ్ణి ప్రేమించిన వారికి మేలు కలుగుటకై, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నది. అది మిగతాది రేపు వారం చెప్తాను, ఆదివారం చెప్తాను, శుక్రవారం చెప్తాను, శనివారం చెప్తాను, నాకు సంబంధం లేదు. రేపు వారం కంటిన్యూ చేస్తాను. కాబట్టి ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా నీవు ఆలోచించు. ప్రేమిస్తే విడిచిపెట్టి పుట్టిన వాటి జోలి నీకు సంబంధం లేదు. ప్రేమించకపోతే వాడితోనే సంబంధం పెట్టుకుంటా. ఓకే.